ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీమద్భాగవతం 1వ స్కందం 1వ చాప్టర్ 5వ శ్లోకం. ఏకదా తు మునయః ప్రాతర్హుతహుతాగ్నయః సత్కృతం సూతమాసీనం ప్రప్రచ్ఛురిమదమాదరాత్. తే ఋషులు, ఏకదా ఒకరోజు, తు కాని, మునయః ఋషులు, ప్రాతః ప్రాతఃకాలమున, హుత ఆహుతులర్పించి, హుత అగ్నయః యజ్ఞాగ్ని, సత్కృతం భక్తి ప్రపత్తులతో, సూతం శ్రీ సూత గోస్వామి, ఆసీనం ఆసీనుని చేసి, పప్రచ్ఛుః ప్రశ్నించిరి, ఇదం ఈ విషయంను గూర్చి, ఆదరాత్ గౌరవముతో. ఒకరోజు ఋషులు యజ్ఞాగ్నిని ప్రజ్వరిల్లజేయుట ద్వారా ప్రాతకాల కర్మలను పూర్తి చేసి శ్రీల సూత గోస్వామికి ఉన్నత ఆసనమును సమర్పించిన పిమ్మట భక్తి ప్రపత్తులతో ఈ క్రింది విషయములను గూర్చి ప్రశ్నించిరి. భాష్యము. భక్తియుత సేవలను నిర్వహించుటకు ప్రాతకాలం అత్యంత ఉత్తమమైనది. శౌనకాది ఋషులందరూ శ్రీమద్భాగవత పురాణ ప్రవక్తకు తగిన ఆసనమును సమర్పించిరి. అట్టి ఆసనము వ్యాసాసనము, శ్రీ వ్యాసదేవుని ఆసనము అని పిలువబడును. శ్రీ వ్యాసదేవుడు సర్వజనులకు ఆది ధర్మబోధకుడు. ఇతరులైన ధర్మబోధకులందరూ వ్యాసదేవుని ప్రతినిధులుగా భావింపబడుదురు. కాని శ్రీ వ్యాసదేవుని మనస్సు నెరిగి ఆయన దృష్ట్యానే బోధ చేయువాడు నిజమైన వ్యాస ప్రతినిధి అనబడును. శ్రీ వ్యాసదేవుడు శ్రీమద్భాగవతమును శ్రీ సుఖదేవ గోస్వామికి అందించెను. శ్రీ సూత గోస్వామి ఆయన శ్రీ సుఖదేవ గోస్వామి నుండి అద్దానిని శ్రవణం చేసెను. గురు శిష్య పరంపరలో శ్రీ వ్యాసదేవుని ప్రతినిధులైన వారు గోస్వాములు అని తెలియబడుదురు. గోస్వాములందరూ తమ ఇంద్రియములను సంపూర్ణంగా నిగ్రహించి పూర్వ ఆచార్యులు నిర్ణయించిన మార్గమును వీడక ఉందురు. వారు ఏనాడునూ శ్రీమద్భాగవతంపై చపల ప్రవచనములను గావించరు. పైగా ఆధ్యాత్మిక సందేశమును అఖండితంగా తమకు ఒసగిన పూర్వ ఆచార్యులను నిష్ఠగా అనుసరించుచు వారు తమ సేవలను అత్యంత జాగరూకతతో నిర్వహింతురు. శ్రీమద్భాగవతమును శ్రవణం చేయువారు దాని యొక్క మరింత అవగాహనకై వక్తను ప్రశ్నలను అడగవచ్చును. కాని అట్టి కార్యమును ఎన్నడూనూ ఆక్షేపించు ధోరణిలో చేయరాదు. వక్తకు చర్చనీయ అంశమైన శ్రీమద్భాగవతమునకు తగిన గౌరవమును ఒసగు రీతిలోనే ప్రశ్నలను వేయవలెను. ఇట్టి పద్ధతియే భగవద్గీతయందును ఉపదేశించబడినది. ఆధ్యాత్మిక విషయములను నమ్ర భావముతో సరియైన మూలం నుండి శ్రవణం చేయుట ద్వారానే నేర్వవలెను. కనుకనే ఋషులందరూ వక్త అయిన శ్రీ సూత గోస్వామిని అత్యంత గౌరవముతో సంబోధించిరి. 6వ శ్లోక. ఋషయ ఊచుః
త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘ ఆఖ్యాతాన్యప్యధీతాని ధర్మశాస్త్రాని యాన్యుత. ఋషయః ఋషులు ఊచుః పలికిరి త్వయా మీ ద్వారా ఖలు నిస్సందేహముగా పురాణాని వేదములకు అనుబంధములైన వర్ణనలను పురాణములను స ఇతిహాసాని చరిత్రలతో సహా చ మరియు అనఘ పాపరహితుడవు ఆఖ్యాతాని వివరించితివి అపి అయినప్పటికీ అధీతాని అధ్యయనము చేసితివి ధర్మశాస్త్రాని జీవితమునకు సరియైన మార్గమును చూపడి శాస్త్రములు యాని ఈ శాస్త్రములనన్నింటినీ ఉత ప్రవచించితివి. ఋషులు పలికిరి ఓ సూత గోస్వామి, మీరు సంపూర్ణముగా దోషరహితులు. ధర్మశాస్త్రములందు పురాణ ఇతిహాసములందు మీరు నిష్ఠాతులైనట్టివారు. ఆ శాస్త్రములనన్నింటినీ మీరు సరి అయిన నిర్దేశంలో అధ్యయనము చేయుటయే గాక ప్రవచించి ఉండుటయే అందులకు కారణము. భాష్యము. గోస్వామి అయినవాడు శ్రీ వ్యాసదేవుని ప్రతినిధి అయినవాడు సర్వ విధములైన దోషముల నుండి దూరుడై ఉండవలెను. పరస్త్రీతో అవివాహిక సంబంధము, జంతువధ, మత్తు పదార్థ సేవనము, సర్వ విధములైన జూదములు అన్నవి కలియుగమందలి 4 ప్రధాన దోషములు. వ్యాసాసనముపై ఆసీనుడగుటకు పూర్వం గోస్వామి అయినవాడు ఈ 4 నుండి దూరుడై ఉండవలెను. నిష్కలంక చరిత్రుడు కానటువంటి వానిని పైన తెలిపినటువంటి దోషముల నుండి ముక్తుడు కానటువంటి వానిని వ్యాసాసనముపై ఆసీనుని చేయరాదు. వ్యాసాసనంపై కూర్చుండువాడు దోషాతీతుడు మాత్రమే కాక శాస్త్రములందు లేదా వేదములందు నిష్ఠాతుడై ఉండవలెను. పురాణములు కూడా వేదములందలి భాగములే. అవియేగాక ఇతిహాసములైన రామాయణ భారతములు కూడా వేదములందలి భాగములే. ఆచార్యుడు లేదా గోస్వామి అయినవాడు ఈ శాస్త్రములనన్నింటి అందును నిష్ఠాతుడై ఉండవలెను. వాస్తవమునకు వాటి పఠనం కన్నను శ్రవణము చేయుట, వివరించుట అనడి కార్యములు అత్యంత ముఖ్యమైనవి. ఏలయన శ్రవణము గావించుట, ప్రవచనము చేయుట ద్వారానే శాస్త్ర జ్ఞానము చక్కగా అవగతం కాగలదు. ఆ విధముగా వినుట అనునది శ్రవణము కాగా, ప్రవచించుట కీర్తనము కాగలదు. ఇట్టి శ్రవణ కీర్తనములే ఆధ్యాత్మిక జీవన పురోగతికి ప్రధానముగా ముఖ్యమైనవి. ప్రామాణికుని నుండి అనుకువతో శ్రవణము చేసి ఆధ్యాత్మిక జ్ఞానమును సరిగా అవగాహన కొనిన వాడే చక్కగా ఆ విషయమును వివరింపగలడు. 7వ శ్లోక. యాని వేద విదాం శ్రేష్ఠో భగవాన్ బాదరాయణః అన్యే చ మునయః సూత పరావరవిదో విదుః. యాని అవన్నియు వేద విదాం వేద విద్వాంసులు శ్రేష్ఠః శ్రేష్ఠుడవు భగవాన్ భగవద్ అవతారమూర్తి అయిన బాదరాయణః వ్యాసదేవుడు అన్యే ఇతరులు చ మరియు మునయః ఋషులు సూత ఓ సూత గోస్వామి పరావరవిదః భౌతిక జ్ఞానమును తత్వజ్ఞానములందు నిష్ఠాతులైన వారు విదుహు తెలిసినవాడు. ఓ సూత గోస్వామి, వేద విధులలో శ్రేష్ఠులైన కారణముగా మీరు భగవదవతారమైన వ్యాసదేవుడు రచించిన శాస్త్రములు అన్నింటినీ అందును నిష్ఠాతులై ఉన్నారు. అంతేగాక సర్వ విధములైన భౌతిక జ్ఞానము తత్వజ్ఞానములందు నిష్ఠాతులైన ఇతర మునులను కూడా మీరు ఎరిగి ఉన్నారు. భాష్యము. బ్రహ్మసూత్రములు లేదా బాదరాయని వేదాంత సూత్రములు అని పిలువబడు వేదాంత సూత్రములకు శ్రీమద్ భాగవతం సహజ వ్యాఖ్యానమై ఉన్నది.
వేదాంత సూత్రములకు వేదసారమైన శ్రీమద్ భాగవతంనకు రచయిత వ్యాసదేవుడే అయినందున అది ఆ విధంగా సహజ వ్యాఖ్యానం అని పిలువబడుచున్నది. వ్యాసదేవునితో పాటు గౌతముడు, కనాదుడు, కపిలుడు, పతంజలి, జైమిని, అష్టావక్రుడు, 6 ఋషులు వివిధ తత్వ సిద్ధాంతములను ప్రతిపాదించి ఉండిరి. వ్యాసదేవుని వేదాంత సూత్రములందు ఆస్తిక విజ్ఞానం సంపూర్ణంగా వివరింపబడగా, మిగిలిన కాల్పనిక తత్వ సిద్ధాంతములందు సర్వ కారణములకు పరమ కారణుని గూర్చిన ప్రస్తావన ఏమాత్రం జరగలేదు. ఇట్టి తత్వ సిద్ధాంతములన్నింటినీ అందు నిష్ఠాతులైన పిమ్మటనే ఎవరైనను వ్యాసాసనముపై ఆసీనులు కావలెను. ఆ సమయంననే ఇతర సిద్ధాంతములను నిరసించుచు శ్రీమద్ భాగవతం నందలి ఆస్తిక భావములను సంపూర్ణంగా తెలియజేయుటకు అవకాశం కలుగును. శ్రీల సూత గోస్వామి సరి అయిన బోధకుడైనందునే నైమిషారణ్యం నందలి ఋషులు ఆయనను వ్యాసాసనముపై ఆసీనుని చేసిరి. శక్త్యావేశ అవతారమైన కారణంననే శ్రీల వ్యాసదేవుడు ఈ శ్లోకం నందు భగవత్ అవతారమూర్తి అని సంబోధింపబడినాడు. 8వ శ్లోక. వేత్తత్వం సౌమ్య తత్సర్వం తత్వతస్తదనుగ్రహాత్ రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. వేత్తః నిష్ఠాతుడవు, త్వం నీవు, సౌమ్య సౌమ్యుడవు, తత్ వారు, సర్వం అన్నింటినీ, తత్వతః యథార్థముగా, తత్ వారి, అనుగ్రహాత్ అనుగ్రహము వలన, రూయుః తెలియజేయుదురో, స్నిగ్ధస్య విధేయుడైన, శిష్యస్య శిష్యునికి, గురవః గురువులు, గుహ్యం రహస్యమైన, అపియుత అనుగ్రహింతురు. మీరు సౌమ్యులు గనుక మీ గురువులు నమ్రత కలిగిన శిష్యున ఒసగెడి గుహ్య జ్ఞానమునంతటిని మీకు అనుగ్రహించిరి కనుక మీరు శాస్త్రీయముగా వారి నుండి గ్రహించినది అంతయు మాకు తెలియజేయుడు. భాష్యము. ఆధ్యాత్మిక గురువును సంతృప్తిపరిచి ఆయన నుండి మనస్ఫూర్తి ఆశీర్వాదములను పొందగలుగుటయే ఆధ్యాత్మిక జీవన విజయ రహస్యమై ఉన్నది. కనుకనే శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తమ గురువాష్టకంలో ఇట్లు కీర్తించిరి. శ్రీ గురుదేవుల పాద పద్మములకు గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాను. ఆయనకు ప్రియమును గూర్చుట ద్వారానే ఎవరైనను శ్రీకృష్ణునకు ప్రియమును కూర్చగలరు. ఆయన అప్రియుడైనచో ఆధ్యాత్మిక ప్రగతి యందు గొప్ప ఉపద్రవము వాటిల్లగలదు. కనుకనే ఆధ్యాత్మిక గురువునకు నమ్రుడై అనుకువగా వర్తించుట శిష్యునకు అత్యంత అవసరం. శిష్యునిగా శ్రీల సూత గోస్వామి అట్టి యోగ్యతలను అన్నింటినీ కలిగి ఉన్నందునే పండితులను, ఆత్మదర్శులను అయిన వ్యాసాది గురువుల నుండి దివ్య అనుగ్రహమును పొంది ఉండెను. శ్రీల సూత గోస్వామిని ప్రామాణికుడైన వక్త అని నైమిషారణ్యమున ఋషులు నిర్ణయించి ఉన్నందునే ఆయన ద్వారా శ్రవణము చేయుటకు ఉత్సాహమును కలిగి ఉండిరి. 9వ శ్లోక. తత్ర తత్రాంజసాయుష్మన్ భవతా యద్వినిశ్చితం పుంసామేకాంతతః శ్రేయస్ అన్నః శంసితుర్ అర్హసి. తత్ర దాని యొక్క అంజస సులభమును గావించి, ఆయుష్మంతుడా, భవత నీ ద్వారా, యత్ ఏదైతే, వినిశ్చితం నిర్ణయింపబడినదో, పుంసాం
మానవులకు ఏకాంతతః సంపూర్ణమైన శ్రేయః పరమశ్రేయస్సును తత్ దానిని నః మాకు శంసితుం వివరించుటకు అర్హసి అర్హుడవు. ఓ ఆయుష్మంతుడా, కనుక జనులకు ఏది శ్రేయోదాయకం అని నీవు నిర్ధారించితివో అట్టి దానిని సులభముగా అవగతమగు రీతిలో దయచేసి మాకు వివరింపుడు. భాష్యము. భగవద్గీత యందు ఆచార్యుని సేవ ఉపదేశింపబడినది. ఆచార్యులు గోస్వాముల వంటి వారు సదా జనుల శుభమునే వాంఛింతురు. అట్టి ఆలోచనలోనే వారు సదా మగ్నులై ఉందురు. ముఖ్యముగా జనుల ఆధ్యాత్మిక శుభమును గూర్చియే వారి ఆలోచనలు నిండి ఉండును. వాస్తవంనకు భౌతిక శుభము అనునది ఆధ్యాత్మిక శుభముతో పాటు అప్రయత్నముగా ఒసగూడుచుండును. కనుకనే ఆచార్యులైన వారు ఆధ్యాత్మిక శుభం కొరకే జనులకు బోధనలు చేయుచుందురు. కలియుగము కలహయుగము. అందలి మానవుల అశక్తతను దూరదృష్టిచే దర్శింపగలిగినందునే మహర్షులు శాస్త్ర సారమును తెలియజేయమని శ్రీ సూత గోస్వామిని అర్థించిరి. కలియుగ జనులు సర్వ విధములుగా భ్రష్టులై ఉండుటయే అందులకు కారణం. కనుకనే వారు పరమ శ్రేయోదాయకమైన దాన్ని గూర్చి ప్రశ్నించి ఉండిరి. అటువంటి పరమ శ్రేయోదాయకమైనదే జనులకు పరమ శ్రేయస్సును కూర్చగలదు. ఈ యుగమునందలి మానవుల దయనీయ స్థితి రాబో శ్లోకం నందు వివరింపబడినది. పదవ శ్లోక. ప్రాయేణాల్పయుష సభ్య కలావస్మిన్ యుగే జనాః మందాః సుమందమతయో మందభాగ్యా హ్యుపద్రుతాః. ప్రాయేణ ఇంచుమించు ఎల్లప్పుడు, అల్పమైన, ఆయుషః ఆయుష్షు, సభ్య ఋషులారా, కలౌ కలహయుగమున, అస్మిన్ దీనియందు, యుగే యుగము, జనాః జనులు, మందాః సోమరులు, సుమందమతయః తప్పుద్రోవ పట్టింపబడినవారు, మందభాగ్యాః అదృష్టహీనులు, హి అన్నింటికిని మించి, ఉపద్రుతాః కలత నొందినవారు. ఓ ఋషులారా, ఈ కలియుగం నందు జనులు అల్పాయుష్కులుగా ఉందురు. వారు కలహ స్వభావులు, బద్ధకస్తులు, తప్పుద్రోవ పట్టింపబడినవారు, మందభాగ్యులు మాత్రమే గాక సదా కలతకు లోనైన వారై ఉందురు. భాష్యము. భగవద్భక్తులైన వారు సదా జనుల ఆధ్యాత్మిక ఉన్నతి గురించే చింతించుచుందురు. నైమిషారణ్యం నందు ఋషులు కలియుగ జనుల స్థితిగతులను విశ్లేషణ సలిపి వారు అల్పాయుష్కులని దూరదృష్టితో తెలుసుకొనగలిగిరి. కలియుగం నందు ఆయువు పరిమాణము తరుగుటకు కారణం ఆహార కొరత కాదు, క్రమరహితమైన అలవాట్లే అందులకు ముఖ్య కారణము. చక్కని అలవాట్లను కలిగి తగిన ఆహారంను స్వీకరించినచో ఎవరైనను ఆరోగ్యంను చక్కగా కాపాడుకొనగలరు. అత్యాహారము, అధిక ఇంద్రియ భోగము, అధికమైన పరాధీనత్వము, కృత్రిమ జీవనములు అనునవి మానవ శక్తిని హరింపజేయగలవు. వీని కారణంననే మానవుని ఆయువు పరిమితి కుదించుకుపోయినది. ఈ యుగజనులు ఆధ్యాత్మిక అనుభవం నందే గాక భౌతిక రంగమునందును బద్ధకస్తులై ఉందురు. వాస్తవంనకు ఆత్మానుభవంనకై యత్నించుటయే మానవ జన్మ యొక్క ముఖ్య ప్రయోజనమై ఉన్నది. అనగా మానవుడైన వాడు తాను ఎవ్వరు అన్న విషయంను, ఈ జగం ఎట్టిది అన్న విషయంను, పరతత్వము అనగా ఏమి అన్న విషయంను తప్పక ఎరుగవలెను. భౌతిక స్థితి అందలి సర్వ విధములైన తాపత్రయములను
నశింపజేసుకొని తన నిత్య నివాసమైన భగవద్ధామమును జీవుడు చేరగలుగుట చేరగలుగుటకు మానవ జన్మ చక్కని అవకాశమై ఉన్నది. కాని నేటి పనికిమాలిన విద్యా విధాన కారణమున జనులు ఆత్మానుభవం నందు ఎట్టి విధమైన కోరికను కలిగి ఉండుటలేదు. ఒకవేళ ఆధ్యాత్మి ఆధ్యాత్మికత్వమును గూర్చి కొద్దిగా తెలుసుకొనగోరినను దురదృష్టవశాత్తు అప్రమాణిక బోధకులకు వారి బలి అగుదురు. కలియుగ జనులు వివిధములైన రాజకీయ వర్గములకు సంఘములకే గాక చలనచిత్రములు, ఆటలు, జూదము, క్లబ్బులు, లౌకిక జ్ఞానమును గూర్చు గ్రంథశాలలు, దుస్సాంగత్యము, ధూమపానము, త్రాగుడు, మోసము, దొంగతనము వంటి పలు వ్యసనములకు బలి అగుచుందురు. పలు విధములైన వ్యాపకముల కారణముగా వారి మనస్సులు సదా కలత చెంది ఉండి తాపత్రయములకు కూడి ఉండును. అంతేగాక ఈ యుగమునందు కొందరు అధర్మవర్తనులు శాస్త్రాధారము ఏమాత్రము లేనటువంటి తమ స్వంత ధర్మ విధానమును సృష్టించుచుందురు. అటువంటి ధర్మ సంఘముల ఎడ ఇంద్రియ భోగానురక్తులు సులభముగా ఆకర్షితులగుదురు. ధర్మము పేరిట అనేకములైన అధర్మ కార్యములు జరుగుచుండుట వలన జనులు మనశ్శాంతిని గాని దేహ అస్వస్థతను గాని పొందలేకున్నారు. బ్రహ్మచర్య ఆశ్రమమును కొనసాగించబడుట లేదు. గృహస్థులు తమకు విధించిన నియమ నిబంధనలను అనుసరించుటలేదు. కనుకనే అట్టి గృహస్థుల నుండి తయారయ్యడి వానప్రస్థులు, సన్యాసులు నిష్ఠా మార్గమున ఏమాత్రం కొనసాగలేక సులభముగా పతనం చెందుదురు. ఈ విధంగా కలియుగమునందు వాతావరణం అంతయు శ్రద్ధారాహిత్యంతో నిండి ఉన్నది. జనులకు ఆధ్యాత్మిక విలువలయందు ఏమాత్రం ప్రియము లేదు. ఇంద్రియ భోగానుభవమే ఈ సమయమున నాగరికతగా చెలామణి అగుచున్నది. అట్టి భౌతిక భావనా పూర్ణములైన నాగరికతలను సమర్థించుట కొరకై మనుజుడు పలు దేశములను, పలు సంఘములను ఏర్పరచుకొని ఉన్నాడు. అటువంటి దేశములు, సంఘముల నడుమ సదా వైషమ్యములు, యుద్ధములు సంభవించుచూనే ఉండును. కనుకనే మానవ సంఘమునందు ఆధ్యాత్మిక విలువలను పునరుద్ధరించుట అనునది అత్యంత కష్టకార్యముగా మారినది. ఇట్టి దురవస్థకు భ్రష్టములైనట్టి మానవ విలువలే కారణం. కలియుగం నందలి పతిత మానవులను భవబంధముల నుండి తప్పింపవలెను అన్న కోరికను కలిగిన ఋషులు తత్కర్యార్థమై నివారణ ఉపాయమును తెలుపుమని శ్రీల సూత గోస్వామిని కోరుచున్నారు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. చాలా రోజుల తర్వాత మళ్ళీ భక్తుల మధ్యలోకి రావటం చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు మేము ఇంకా ప్రయాగ క్షేత్రంలోనే ఉన్నాం. రేపు వసంత పంచమి అమృత స్నానాన్ని కూడా పూర్తి చేసుకొని బయలుదేరుతాం. కాబట్టి ఇక్కడ మేళా, కుంభ మేళా అని అంటారు. మేళా అని అంటే ఒక జాతర అని అనుకోండి. అటువంటి ప్రదేశంలో చాలా ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఈరోజు కేవలం కుంభమేళా యొక్క విశేషాలు చెప్పాలి అని అనుకున్నాను. మళ్ళీ ముంబైకి వచ్చేసాక మళ్ళీ ఇంకా విస్తృతంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కుంభమేళాకి రావటము అనేది. చాలా ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ. ఒక్కొక్క ప్రదేశంలో ఈ యొక్క వైభవమైన ఈ తత్వం ఏదైతే ఉందో దాన్ని స్మరించటం మాత్రం చేత
మనకి పుణ్యం లభిస్తుంది అని అంటారు. అంత చక్కటి ప్రదేశం. మనకి అయోధ్య, మథుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తదం మోక్షదాయకం అని 7 మోక్షపురులున్నాయి. వారణాసికి అతి దగ్గరగా, అయోధ్యకి దగ్గరగా మనకి ఈ ప్రయాగ క్షేత్రం ఉన్నది. ఒకసారి మనం మన యాత్రలలో కాశీ ప్రయాగ యాత్ర గూడా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు మీకిక్కడుండే విశేషాలన్నీ కూడా చక్కగా దర్శింపజేయడానికి ప్రయత్నం చేస్తా. మనకిక్కడ ఇస్కాన్ టెంపుల్ కూడా చక్కటి రాధా వేణిమాధవ మందిరం మీకు చూపించాను లాస్ట్ టైమ్ దర్శనం గూడా చేయించాం. చాలా అద్భుతమైన ప్రదేశం. కుంభమేళా అనేది ఒక అద్వితీయమైన ఒక ఎక్స్‌పీరియన్స్. ఎంతమంది ఇప్పటివరకు కుంభమేళాకొచ్చారు ప్రయాగకి మన జపా గ్రూప్‌లో చెయ్యెత్తండి చూద్దాం ఒకసారి. గాయత్రి మాతాజీని కలిసాను నేను వారణాసిలో. అనితా మాతాజీ, కుసుమ మాతాజీ, యశ్వంత్ ప్రభు, అచ్చా రేణుకా మాతాజీ 1, 2, 3, 4, 5 కేవలం 5గురే వచ్చారా? అయ్యయ్యో! ఓకే. ఇంకొంతమంది డివోటీస్ కూడా హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. నీకుంజేశ్వరి పద్మా మాతాజీ, శివప్రభు అనకాపల్లి. చాలా సంతోషం. కానీ చాలా సంతోషం కూడా కాదు. ఎందుకంటే పాపం చాలామంది భక్తులు రాలేరు. పర్వాలేదులెండి. ఏం కంగారు లేదు. మీకైతే మానసికంగా మీరు మౌని అమావాస్య రోజు స్నానం ఆచరించారు. కాబట్టి అందరూ హ్యాండ్ రైజ్ చేయాల్సుండింది. కానీ మీరింకా అనుకోవట్లేదు. మేము స్నానం ఆచరించామని అందుకే హ్యాండ్ రైజ్ చేయకుండా ఉండిపోయారనమాట. పర్వాలేదులెండి. ఎవరైతే మేము స్నానం చేశాము అన్న కాన్ఫిడెన్స్ ఉందో వారికే వచ్చేది ఫలితం. ఎవరికైతే లేదో వాళ్ళకెందుకొస్తుంది చెప్పండి? ఆ! ఇప్పుడు అది. ఇప్పుడొచ్చింది అందరికి కాన్ఫిడెన్స్. ఇప్పుడొచ్చింది ఫలితం అంటే ఇప్పటిదాకా ఫలితం రాలేదన్నమాట మీ అందరికి. ఆ! సరే సంతోషం. బెటర్ లేట్ థాన్ నెవర్ అనంటారు. అయితే ఈ ప్రయాగ క్షేత్రంలో ఈ జరిగే కుంభమేళా లక్షలాది మంది సాధువుల యొక్క పర్యవేక్షణలో ఎంతోమంది మహానుభావుల యొక్క సాంగత్యంలో జరుగుతూ ఉంటుంది. మేమిప్పటికి త్రివేణిలో 3 సార్లు స్నానం ఆచరించాం ఇప్పటికి. గురువుగారి యొక్క సాంగత్యంలో, మిగతా భక్తుల యొక్క సాంగత్యంలో అందరూ మీ అందరి తరపున కూడా మేమక్కడ స్నానం ఆచరించటం జరిగింది. మీ అందరి తరపున కూడా అక్కడ ప్రార్థన చేయటం జరిగినది. ఇక్కడుండే విశేషాలేవైతే ఉన్నాయో, అవి మళ్ళీ మనం ఒకసారి మేము ముంబైకి రేపొస్తాం ఎల్లుండి మంగళవారం రోజు మన క్లాసుంటుంది గదా! అప్పుడు అందరం కలిసి స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఫోటోల ద్వారా కూడా మీకు దర్శనం కూడా చేపించే ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ
ఏవైతే షాహీ స్నాన, అమృత స్నాన సమయాలున్నాయో, అప్పుడు చాలా రష్ ఉంటుందిక్కడ. ఇవి కాకుండా ఇంకెవరికైనా ప్రత్యక్షంగా వచ్చి సేవించుకోవాలి అనే కోరిక కానీ ఉన్నట్లయితే, వారు 15వ తారీఖు తర్వాత ఇక్కడికొచ్చి సేవించుకోవచ్చు. కుంభమేళాని దర్శించుకొని అమృత స్నానాన్ని ఆచరించవచ్చు. ఒక 1 మినిట్. క్ అయితే ఇక్కడ జరిగే రెండవ అతిపెద్ద స్నానం ఉత్సవం రేపు వసంత పంచమి రోజు జరగబోతూ ఉన్నది. మొట్టమొదటిది మౌనీ అమావాస్య, రెండవది వసంత పంచమి, మూడవది పూర్ణి, నాలుగవది సంక్రాంతి, ఐదవది శివరాత్రి. ఇలా 5 అమృత స్నానములు అని జరుగుతూ ఉంటాయిక్కడ. ఈ ప్రదేశాలకి వచ్చినప్పుడు మనము ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? అలానే మన యొక్క ఆచరణ ఎలా ఉండాలి? అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా స్మరించుకుంటూ ఉండాలి. ఈరోజు మేమొక సేవ కోసం వెళ్ళాలి. అందుకోసం గోరనాం ప్రభు వస్తారు. నేను జస్ట్ మీరెలా ఉన్నారు అని పలకరించడానికి మాత్రమే జాయిన్ మీకు 2 మాటలు జెప్పేసి ఒకసారి యమునా మాత దర్శనం చేయించి మేమింకా బయలుదేరుతాం. అంతలో లోపల గౌరనాం ప్రభు వస్తారు. గౌరనాం ప్రభు వచ్చి మీకు మిగతా విషయాలన్నీ జెప్తారు. గౌరనాం వచ్చే లోపల ఇంకొద్దిగా చదవటం ప్రారంభం జేసుకోవచ్చు. గౌరనాం ప్రభు కానీ నేను దర్శనం చేయించే లోపల రాకపోతే. ఒకసారి మీరందరూ కూడా యమునా మహారాణి దర్శనం జేసుకోండి. జై యమునా మయ్యా కీ జై. మేముండే ప్రదేశం నుంచి శ్రీ యమునా మహారాణి ఇలా కనిపిస్తూ ఉందనమాట. చక్కటి యమునాదేవి యొక్క దర్శనం మీ అందరికీ చేయించాలి. మళ్ళీ రేపు క్లాసుండదు. మనం బయలుదేరుతున్నాం కాబట్టి మీకు ఈరోజే దర్శనం చేయిద్దాము అని జాయిన్ అయ్యాను. చూడండి ఎంత అద్భుతంగా యమున ప్రవహిస్తూ ఉన్నదిక్కడ. చక్కగా ప్రార్థన చేసుకోండి. మీ యొక్క ప్రణామాలు అర్పణ చేయండి. యమున మయ్యా కీ జై హో. జై జై శ్రీ యమునా మహారాణి की प्रयाग क्षेत्र की श्री कुंभ मेला महामहोत्सव की जगत गुरु श्रील प्रभुपाद की अनंत कोटि वैष्णव भक्त बृंद की. హరే కృష్ణ. మళ్ళీ మీకు తీరికగా కుంభమేళా విశేషాలన్నీ కూడా మళ్ళీ నేను చెప్తాను మీకు. మంగళవారం రోజు క్లాస్‌కి తప్పకుండా రండి. అప్పుడు అన్ని విశేషాలు అక్కడ ఉన్నవన్నీ కూడా మేము పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు గౌరనాం ప్రభు వస్తారు. గౌరనాం ప్రభు భాగవతాన్ని చెప్తారు. చక్కగా వినండి. మళ్ళీ మనం కలుసుకుందాం. హరే కృష్ణ. ప్రభుస్ హరే కృష్ణ. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఓ భక్తులందరికీ స్వాగతం. హరే కృష్ణ. సో మనకి భాగవతం ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ 5వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు ఈరోజు డిస్కస్ చేసుకుందాం. దానికి ప్రార్థనతోటి మొదలు పెడదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. సో ప్రణవానంద ప్రభు కొన్ని విషయాలు చెప్పారు. కొన్ని విషయాలు మనం భాగవతం ఏదైతే చదివామో దాని నుంచి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ భాగవతం మొట్టమొదటి చాప్టర్ చదువుతూ ఉన్నాం. అందులో ఫస్ట్ 3 శ్లోకాలు లైక్ ఫస్ట్ 3 శ్లోకాలు అందులో మనకి ఇంట్రొడక్షన్ భాగవతానికి అన్నట్టు అందులో చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు చర్చించుకున్నాం. తర్వాత ఫస్ట్ 3 శ్లోకాలు అయిన తర్వాత నుంచి భాగవతం ఎక్కడ చెప్పబడింది ఆ యొక్క సెట్టింగ్ గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. తర్వాత ఆ సెట్టింగ్లో వాళ్ళు మునులు ఎలా రకరకాల ప్రశ్నలు అడిగారు అనే విషయం గురించి ఈరోజు మనకి మొదలై అవి డిస్కస్ చేస్తూ ఉన్నాం, రైట్. సో ఫస్ట్ శ్లోకంలో భగవంతుడి యొక్క ఎవరైతే ఈ సృష్టి మొత్తం సృష్టించారో అటువంటి భగవంతుడి మీద మనం ధ్యానం చేస్తాము అనే విషయాలు మనం చర్చించుకున్నాం. తర్వాత 2వ శ్లోకంలో ఈ యొక్క భాగవతం అనేది మిగిలిన కైతవ ధర్మాలన్నిటిని పక్కన పెట్టి మొత్తం నిజమైనటువంటి వాస్తవ వస్తు అనే విషయాన్ని భాగవతం చెప్తూ ఉంటుంది. దీన్ని చదివితే తాపత్రయ ఉన్మూలనం, కంప్లీట్గా ఉండే తాపత్రయాలన్నీ పోతాయి. తర్వాత దీని ద్వారా ఇది స్వయంగా మహాముని కృతే వ్యాసదేవులే మనకి స్వయంగా రాసి అందించారు. కాబట్టి వేరే శాస్త్రాలు అవసరమేముంది? ఎవరైతే దీన్ని నిత్యం వింటూ ఉంటారో వారికి ఈ పరమ సత్యమైనటువంటి భగవంతుడు వారి హృదయంలో బంధింపబడతారు, వారి హృదయంలో ఉంటారు అని యొక్క భాగవతం యొక్క గొప్పతనం గురించి 2వ శ్లోకం చెప్తూ ఉంది. తర్వాత ఆ భాగవతాన్ని ఆస్వాదించండి మళ్ళీ మళ్ళీ. ఇది వేదాలన్నిటిలోనూ నిగమ కల్పతరోర్గలితం ఫలం, నిగమ కల్పతరోర్గలితం ఫలం శుకముఖాదమృత
ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. ఈ యొక్క భాగవతం నిగమ కల్పతరోర్, వేదాలనే కల్పతరువు నుంచి వచ్చినటువంటి పండిన పండు. ఇది శుకముఖా, ఒక ప్యారెట్ కొరికితే ఆ పండు ఇంకా తీయగా మారుతుంది. అలా ఈ భాగవతం ఈ శుకదేవ గోస్వామి చెప్తూ ఉంటే ఇంకా అందంగా చాలా తీయగా మారింది. అటువంటి రసాన్ని పిబత భాగవతం రసమాలయం, రసంతో కూడినటువంటి అటు భాగవతాన్ని మీరు మళ్ళీ మళ్ళీ ముహురహో రసిక భూవి భావుక, దీన్ని మళ్ళీ మళ్ళీ తీసుకోండి ఎవరైతే రసికులై ఉన్నారో, భావుకాహ ఎవరైతే ఈ యొక్క భక్తి భావంతో ఉన్నారో దీన్ని తీసుకోండి అని చెప్పి 3 శ్లోకాల్లో భాగవతానికి యొక్క గొప్పతనాన్ని చర్చించారు. తర్వాత నెక్స్ట్ సెట్టింగ్ గురించి, అంటే ఎక్కడ జరిగింది భాగవతం, ఎవరి మధ్య డిస్కషన్ జరిగింది అనే విషయాలు ఇప్పటి నుంచి డిస్కస్ చేస్తూ ఉన్నారు 4వ శ్లోకం నుంచి. నైమిషే అనిమిషే క్షేత్రే ఋషిః శౌనకాదయః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత. ఇదంతా నైమిషారణ్యంలో జరిగింది. నైమిషారణ్యం ఎక్కడ అంటే మనకి ఉత్తరప్రదేశ్లో బృందావనంకి ప్లస్ ఈ యొక్క అయోధ్య మధ్యలో ఉంటుందన్నమాట. అక్కడ దాని నైమిషారణ్యం మొత్తం ఈ యొక్క యూనివర్స్కి అది సెంటర్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ ప్లేసెస్ అన్నీ ఏవైతే ఇక్కడ వారణాసి, తర్వాత ప్రయాగ్, నైమిషారణ్య, ఇవన్నీ అక్కడ ఒక కొంచెం డిస్టెన్స్లో ఒక చోట ఉంటూ ఉంటాయి ఇవన్నీ. సో అటువంటి నైమిష క్షేత్రంలో వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు. ఎవరు? మన శౌనకాది ఋషులందరూ. అందులో శౌనకాది ఋషి వాళ్ళ కూర్చున్న ఋషులందరికీ ఒక హెడ్ అన్నమాట, అంటే లీడర్. ఆయన అందరినీ లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఆయన అక్కడ 1000 సంవత్సరాలు భగవంతుడికి సంతోషం కలిగించడానికి ఒక యజ్ఞం చేయడానికి కూర్చుంటూ ఉన్నారు. సో ఈ విధంగా అంటే భగవంతుణ్ణి చేరడానికి వారందరూ అక్కడ కూర్చుని ఒక రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆ సమయంలో ఏం జరిగింది అనే అప్పుడు శౌనకాది ఋషులు మన యొక్క సూత గోస్వామిని అక్కడ రకరకాల ప్రశ్నలు అడిగారు అని ఈరోజు మనం చర్చించుకుంటూ ఉన్నాం. అందులో ఏకదా తు మునయః, వాళ్ళందరూ ఒకసారి ఆ నైమిషారణ్య క్షేత్రంలో ఉన్నప్పుడు హుతాగ్నయ, వారు పొద్దున్నే లేచి పొద్దున్నే చేయవలసిన కొన్ని కార్యక్రమాలు, అగ్నికి ఆఫరింగ్, అగ్నికి ఆజ్యం ఇవ్వడం, అవన్నీ చేసి అక్కడ ఉన్నటువంటి సూత గోస్వామిని సూతమాసీనం పప్రచ్చుర్ ఇదమాదర, చాలా గౌరవంతో సూత గోస్వామిని అక్కడ చెప్తూ ఈ విధంగా క్వశ్చన్స్ పెడుతూ ఉన్నారు. సో ప్రభుపాదులు వారు చెప్తూ, మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం టు హోల్డ్ స్పిరిచువల్ సర్వీసెస్ అన్నారు. అంటే పొద్దున్నే మనం ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడానికి చాలా మంచి సమయము. తర్వాత వాళ్ళందరూ భాగవతాన్ని చెప్పడానికి ఈ యొక్క సూత గోస్వామిని అక్కడ కూర్చోబెట్టి వ్యాసాసనలో భాగవతం చెప్పమని చెప్పారు. సో వ్యాసదేవుడు ఒరిజినల్ భాగవతాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆ భాగవతాన్ని శుకదేవ గోస్వాములు వ్యాసదేవుల నుంచి విన్నారు. ఆ శుకదేవ గోస్వామి నుంచి సూత గోస్వామి విన్నారు. సో ఈ విధంగా పరంపరలో వచ్చినటువంటి వ్యక్తులు, వీరు గోస్వాములు ఎవరైతే వారి ఇంద్రియాలన్నీ అదుపులో ఉంచుకుంటూ ఉన్నారో వాళ్ళు ఈ విధంగా భాగవతం చెప్తూ ఉన్నారు. ఈ విధంగా భాగవతం మనం పరంపరలో వింటూ ఉండాలి అని చెప్తూ ఉన్నారు. తర్వాత అంటే ఇక్కడ భాగవతం మొత్తం ఇంత పెద్ద అందరూ ఋషులందరూ ఉన్నారు. ఆ సమయంలో శౌనక ఋషి వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అంటే ఎలా ప్రశ్నలు అడగాలి అనే విషయాన్ని కూడా ప్రభుపాదుల వారు ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. ఎలా చెప్తున్నారు? ప్రభుపాదుల వారు ఎవరైతే భాగవతాన్ని వింటూ ఉన్నారో ప్రశ్నలు అడిగే సమయంలో అది ఒక ఛాలెంజింగ్ స్పిరిట్గా ఉండకూడదు. అంటే దాన్ని మనం నేర్చుకునే విధంగా అడగాలి,
లేదా అంటే దానివల్ల మనకి ఇంకా క్లియర్ మీనింగ్ అర్థమయ్యేటట్టు అలా ఆ వివరణ కోసం అడుగుతూ ఉండాలి. అంతేగాని నువ్వు చెప్పింది తప్పు అనే ఒక రకమైనటువంటి ఛాలెంజింగ్ స్పిరిట్ తోటి అడగకూడదు అని ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. సో అలాగే ప్రశ్న అడిగే సమయంలో గౌరవంతో ఉండాలి అని చెప్తూ ఉన్నారు. ఎవరికి గౌరవం? ఎవరైతే ఈ యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నారో వారి మీద గౌరవం ఉండాలి. అలాగే వారు చెప్పేటువంటి విషయం, సబ్జెక్ట్ మ్యాటర్ ఏదైతే ఉందో భగవంతుడి యొక్క తత్వం గురించి, దాని మీద గౌరవం ఉంటూ ఈ దాన్ని వింటూ ఉండాలి. ఇది భగవద్గీతలో మనకి చెప్తూ ఉన్నారు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అన్నారు. సో ఆ విధంగా మనం మన యొక్క ఈ జ్ఞానాన్ని తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వింటూ ఉంటే దాని ద్వారా మనకి ఇవన్నీ అర్థమవుతాయి. సో అట్లా ఈ విధంగా ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. సో సూత గోస్వామి వాళ్ళందరూ అక్కడ ఉండే సౌనకాది ఋషులు మొత్తం అందరూ కూడా సూత గోస్వామిని ఎంతో ఆదరంతో పిలిచారు అని ఇక్కడ చెప్తున్నారు. పప్రచుర్ ఇదం ఆదరాత్. సో ఎంతో ఆదరంతో సూత గోస్వామిని అడగడం మొదలుపెట్టారు. రైట్. సో సూత గోస్వామి ఎవరు? సూత గోస్వామి ఇక్కడ మనకి శుకదేవ గోస్వామి ఈ యొక్క భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకి చెప్తూ ఉన్న సమయంలో సూత గోస్వామి అక్కడ ఉండి విన్నారనమాట. సో ఈయన శుకదేవ గోస్వామి యొక్క శిష్యులు. శుకదేవ గోస్వామి తర్వాత పరీక్షిత్ మహారాజుకి చెప్తారు, ఈయనే తర్వాత భాగవతాన్ని శౌనకాది ఋషులందరికీ చెప్తారు అని చెప్పి ఆ సమయంలోనే. సో ఈ విధంగా సూత గోస్వామి, అలాగే సూత గోస్వామి యొక్క తండ్రి ఇంకొకళ్ళు ఉన్నారు, రోమహర్షణ సూత అని చెప్పి. సో రోమహర్షణ సూతకి భాగవతం ఆయన ఈ పురాణాలన్నీ వ్యాసదేవుల నుంచి స్వీకరించి అందరికీ చెప్తూ ఉండేవారు. కానీ ఒకానొక సమయంలో ఈ యొక్క బలరాముడు తన దగ్గరికి వచ్చినప్పుడు బలరాముడికి గౌరవం ఇవ్వరన్నమాట. అయితే బలరాముడు అతనికి అహంకారం ఉంది అని గమనించి ఇతను అహంకారం ఉంది, ఇతను అర్హుడు కాదు అని చెప్పి అతన్ని ఒక గడ్డి పూచతోటి అతన్ని చంపేస్తారనమాట. సో ఆ విధంగా రోమహర్షణుడికి వాళ్ళందరూ మునులందరూ మేము వరం ఇచ్చాము, ఎన్నో సంవత్సరాలు మీరు ఉండాలి అని చెప్తే సరే అని చెప్పి అతని యొక్క కుమారుడికి ఆ వరం వచ్చేటట్టు చేద్దాం అని చెప్తారు. సో అట్లా సూత గోస్వామి అతని యొక్క కుమారుడు ఈ విధంగా భాగవతం మనకి అందిస్తూ ఉన్నారు. సో సూత గోస్వామి ఎంతో వ్యాసుడి యొక్క శిష్యుడు, ఎంతో భక్తితోటి మనకి భాగవతం చెప్తూ ఉంటారు. ఆయన యొక్క భాగవతం పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామి మధ్య జరిగిన 2 సంఘటనలు, వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుకున్నారు, ఏమేం ప్రశ్నలు పరీక్షిత్ మహారాజు అడిగారు, ఏమేం ప్రశ్నలు శుకదేవ్ గోస్వామి చెప్పారు, అవన్నీ మనకి సూత గోస్వామి చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు సౌనకాది ఋషులు ఏ విధంగా ప్రశ్నలు అడిగారు సూత గోస్వామిని, ఆ ప్రశ్నలు అడగడం బట్టి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. సో సూత గోస్వామిని వాళ్ళందరూ ఆయన ఫస్ట్ అతని యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉన్నారు. త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానగా, నువ్వు అన్ని రకాలైనటువంటి చెడు అలవాట్ల నుంచి బయటపడి ఉన్నావు. సో ఇదొక లక్షణం. తర్వాత ప్రభుపాదుల వారు దీనికి అన్నిటికీ ఒక్కొక్క దానికి మనకి ఎక్స్ప్లెనేషన్స్ చెప్తూ ఉన్నారు. అంటే ఎవరు ఇలా భాగవతం గురించి చెప్పేటప్పుడు వారికి ఉండవలసిన లక్షణాలు గురించి చెప్తూ ఉన్నారనమాట. అనగా అంటే అన్ని రకాలైనటువంటి ఈ యొక్క చెడు అలవాట్ల నుంచి బయటపడడం. ఎస్పెషల్గా ఇక్కడ 4 మనకి ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఈ యొక్క 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనం ఏవైతే చెప్తూ ఉంటామో అవన్నీ పాటిస్తూ ఉండాలి. తర్వాత తను ఇంకా మీరు ఈ రకమైనటువంటి పురాణాలు వీటిలన్నిటిని దానికి సంబంధించిన హిస్టరీస్, అంటే దానికి సంబంధించిన ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో ఆ ధర్మశాస్త్రాలు వాటిలన్నిటిని మీరు ప్రాపర్ గైడెన్స్లో మీరు చదివారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు.
సో ఈ విధంగా అంటే ఈ విధంగా అంటే పురాణాలు ఇవన్నీ ఒక పరంపరలో దాన్ని తీసుకుని అలాగే దాన్ని అసిమ్యులేట్ చేసుకుని అంటే దాన్ని లైక్ దాని యొక్క ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకుంటూ ఉండడం. సో అలా దాన్ని అర్థం చేసుకుని దాన్ని చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అట్లా ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరు అని సూత గోస్వామిని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా శ్రవణ కీర్తన అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెసెస్ మనకి ఈ యొక్క భక్తిలో. ఈ రెండు నిత్యం చేస్తూ ఉండాలి. అలా చేసిన వాళ్ళు ఈ విధంగా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్ప్లెయిన్ చేయగలరు అని చెప్తూ ఉన్నారు. తర్వాత మీరు యాని వేద విదాం శ్రేష్టో భగవాన్ బాదరాయణ అన్యేచ మునియసూత పరావర విదో విదుహు. అలా మనకి ఈ యొక్క బాదరాయణ అంటే వ్యాసదేవులు వారు మనకి ఏదైతే ఈ యొక్క భాగవతాన్ని లేకపోతే అన్ని గ్రంథాలు వీటిలన్నిటిని రాశారో అవన్నీ మీరు అర్థం చేసుకున్నారు. సో తర్వాత అలా అర్థం చేసుకుని తర్వాత లైక్ వేద విదాం శ్రేష్టో ఈ విధంగా తెలిసిన వారందరిలో మీరు శ్రేష్ఠులు. అలాగే తర్వాత పరావర విదో విదుహు మొత్తం దీనికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మొత్తం అన్ని తత్వాల గురించి మీకు తెలుసు. అలాగే వేత్తత్వం సౌమ్య తత్సర్వం. ఎందుకంటే ఎవరైతే లైక్ వేత్తత్వం సౌమ్య అనే ఒక పదం వాడుతూ ఉన్నారు సూత గోస్వామికి. సౌమ్య అంటే చాలా సింపుల్గా ప్యూర్గా శుద్ధంగా ఉంటూ ఉండడం. సో అట్లా ఎవరైతే సౌమ్యంగా గురువుల్ని సేవించుకుంటూ ఉన్నారో వారికి సర్వం తత్వతః తదనుగ్రహాత్ వారి యొక్క గురువుల యొక్క అనుగ్రహం ద్వారా ఈ యొక్క బ్రూయు స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. ఎవరైతే గురువులకి అనుగుగా ఉంటూ వారు చెప్పినట్టు చేస్తూ సౌమ్యంగా ఉంటూ వాళ్ళందరూ అలాంటి మంచి గుణాలు ఉన్న వారికి గురువులు వారి మీద ఉండే ఆప్యాయత కొరిది వారికి గుహ్యమప్యుత చాలా సీక్రెట్ అయిన అటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా అంటే వారి యొక్క ఇక్కడ దీనికి ప్రభుపాదుల వారు మనకి చెప్తూ అంటే సీక్రెట్స్ మనకి ఆధ్యాత్మిక జీవితంలో మనకి గుహ్యమైన నాలెడ్జ్ రావాలి అంటే ఈ యొక్క గురువుల యొక్క ఆశీస్సులు పొందడం వారి యొక్క సిన్సియర్ బ్లెస్సింగ్స్ పొందడం అనేది ముఖ్యమైనది అని చెప్తూ ఉన్నారు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం అనేది మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ పాడుతూ ఉన్నారు. సో అది ప్రభుపాదుల వారు కోట్ చేస్తూ ఉన్నారు. సో అందుకనే ఒక శిష్యులకి గురువులకి చాలా ఒబీడియంట్గా సబ్మిసివ్గా వారు చెప్పిన దాన్ని వింటూ ఉండడం అనేది చాలా ఇంపార్టెంటు అని చెప్తూ ఉన్నారు. సో ఈ విధంగా సూత గోస్వామి అన్ని రకాల ఈ శిష్యులకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ చేశారు. అందువల్ల వారు ఈ యొక్క గురువులు దగ్గర నేర్చుకునే వ్యాసదేవులు మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి వారి యొక్క మన్ననలన్నీ పొందారు. సో అందువల్ల ఈ నైమిషారణ్యంలో ఉండే వీళ్ళ యొక్క శౌనికాది ఋషులందరూ సూత గోస్వామి దగ్గర నుంచి అలా ఆ సబ్జెక్ట్ అంతా వినడానికి ఎంతో ఉత్సుకతో ఉన్నారు అనే విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో మాకు అంటే ఎన్నో రకాల టాపిక్స్ ఉన్నాయి. అన్ని టాపిక్స్లోనూ చాలా ఉత్తమమైన టాపిక్స్ కాన్ఫిడెన్షియల్ సబ్జెక్ట్ ఉంటాయి. సో ఈ కాన్ఫిడెన్షియల్ టాపిక్స్ అన్నీ అంటే వాళ్ళ ఐడియాస్ కాకుండా ఏదైతే మనకి శాస్త్రాల్లో చెప్తూ ఈ యొక్క భగవంతుడి గురించి డిస్కస్ చేయబడిందో అటువంటి మ్యాటర్స్ మాకు చెప్పండి అన్నట్టు అడుగుతూ ఉన్నారు. సో ఈ విధంగా శౌనికాది ఋషులందరూ సూత గోస్వామి నుంచి మేము వినాలి అని చెప్తూ సూత గోస్వామి యొక్క లక్షణాలన్నీ చెప్తూ ఉన్నారు రకరకాల పదాలతోటి. సో అన్ని పురాణాలన్నీ చదవడం, అన్నిటి నుంచి అన్ని అనర్థాల నుంచి బయటపడి ఉండడం, తర్వాత గురువులతోటి చాలా సౌమ్యంగా ఉండడం,
వాటిలో ఉండే సారాన్ని మొత్తం అర్థం చేసుకుని ఉంటూ ఉండడం. తర్వాత పరావర విదో అంటే మొత్తం అన్ని ఈ వీటి గురించి ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మొత్తం తెలిసి ఉండడం మొత్తం. సో ఈ విధంగా వారి యొక్క గురువుల మన్ననలు పొంది వారి దగ్గర నుంచి పొందినటువంటి జ్ఞానం, ఇలా ఇన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు మీరు సూత గోస్వామి, సో మీరు మాకు ఈ విధంగా దీన్ని చెప్పండి అని సూత గోస్వామిని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో అట్లా ఈ యొక్క సూత గోస్వామి యొక్క లక్షణాలు చెప్పిన తర్వాత ఇంకా అంటే ఫస్ట్ చాప్టర్ మొత్తం ఈ యొక్క శౌనకాది ఋషులు సూత గోస్వామికి ఏ ప్రశ్నలు అడిగారు అనే దాని మీద ఉంటుందన్నమాట. సో ఫస్ట్ చాప్టర్ మొత్తం. సో తర్వాత దానికి ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు దానికి. సో తత్ర 9వ శ్లోకంలో చెప్తూ తత్ర తత్ర అంజస ఆయుష్మన్ అంటే నీవు ఎన్నో సంవత్సరాలు ఉండాలి ఈ లోకంలో అని ఆశీర్వాదం ఇస్తూ ఉన్న భవత మీరు అందులో ఏవైతే మీరు శాస్త్రాలు అన్నీ చదివి ఉన్నారో అందులో వాటిలన్నిటిలోనూ ఏది ఉత్తమమైనటువంటి సబ్జెక్టో, ఏది ఉత్తమమైనటువంటి విషయమో, అందరికీ మేలు కొల్చేది అందరికీ మేలు చేసేది ఏదైతే ఉందో అటువంటిది మాకు చెప్పండి అని అడుగుతున్నారు. తత్ర అంజస ఆయుష్మన్. అంజస అంటే దాన్ని సులభంగా యద్వినిశ్చితం భవతా యద్వినిశ్చితం, మీ ద్వారా ఏదైతే మీరు అనుకుంటూ ఉన్నారో, పుంసాం ఏకాంతతః శ్రేయ, ఈ లోకంలో ఉండేటువంటి జనాలందరికీ ఏది అత్యంత శ్రేయ, అత్యంతగా వారికి మంచిని చేకూరుస్తుందో తన్నః సంశితుమర్హసి, అది మాకు చెప్పండి. సో ఇది మొట్టమొదటి ప్రశ్న ఈ యొక్క శౌనకాది ఋషులు సూత గోస్వామిని అడుగుతూ ఉన్నారు. అంటే ఈ లోకంలో అంటే మీరు అన్నీ చదివారు, పురాణాలు ఇతిహాసాలు గురువుల నుంచి అన్నీ నేర్చుకున్నారు, అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఎసెన్స్ తెలుసు శాస్త్రాలన్నిటికీ. కాబట్టి ఏది ఈ లోకంలో ఉండేవారికి నేర్చుకుంటే వారికి మొత్తం అందరికంటే అన్నిటికంటే ఎక్కువ మేలు కలుగుతుందో ఆ యొక్క దాన్ని మాకు చెప్పండి. పుంసాం ఏకాంతతః శ్రేయ, అందరి జనాలందరిలోనూ ఏది అత్యంత ఉత్తమమైనదో అది మాకు చెప్పండి అని మొట్టమొదటి ప్రశ్న అడిగారు. ఇక్కడ అడిగిన ప్రశ్నలన్నిటికీ ఇక్కడ ఇంచుమించుగా 6 ప్రశ్నల్లాగా అడుగుతారు మొట్టమొదటి చాప్టర్లో. ఈ 6 ప్రశ్నలకి 2వ చాప్టర్ 3వ చాప్టర్లో మొత్తం అన్ని ఆన్సర్స్ చెప్తారు. అందుకే భాగవతంలో మనకి మొట్టమొదటి 3 చాప్టర్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం భాగవతం చెప్పేటువంటి మొత్తం ఏమి భాగవతం మనకి చెప్పాలి అనుకుంటుందో అవి మొట్టమొదటి 3 చాప్టర్లో దాని సమ్మరీ అంతా మనకి చెప్పారు. ఫిలాసఫీ మొత్తం మొట్టమొదటి 3 చాప్టర్లో ఉంటుందన్నమాట. అంటే భాగవతం మనకి ఏమి చెప్పాలనుకుంటున్నది అవన్నీ. సో ఇక్కడ మొట్టమొదటి ప్రశ్న మొత్తం ఈ యొక్క జనం మొత్తం ఉండే ఈ హ్యుమానిటీ మొత్తం ఉండే మనుష్యలోకం మొత్తం అందరికీ కూడా ఏది అత్యంత మేలు కలిగిస్తూ ఉంటుంది అనేది ఫస్ట్ ప్రశ్న. దీనికి 2వ చాప్టర్లోనే ఫస్ట్లోనే దీనికి ఆన్సర్ ఉంటుంది. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరదోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి అని దీనికి ఆన్సర్. అక్కడికి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. దేని ద్వారా అయితే భగవంతుడి మీద భక్తి కలుగుతుందో, ఏ విధమైనటువంటి అహైతుకి అప్రతిహత, ఏ విధమైన కోరిక లేకుండా కంటిన్యూస్గా చేస్తే ఆ భక్తి దాని ద్వారా వారికి భక్తి కలుగుతుందో అది అన్నిటికంటే ఉత్తమమైన మేలు అని చెప్పి దీనికి సమాధానం సూత గోస్వామి చెప్తారు. సో ఇలా ఈ ప్రశ్న ఇక్కడ 6 ప్రశ్నల కింద అడుగుతూ ఉంటారు. అందులో మొట్టమొదటి ప్రశ్న ఏది అందరికీ మేలు కలిగిస్తూ ఉంది, రైట్? జనరల్గా మనం అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంచుమించుగా ఎప్పుడో మనం అనుకుంటూ ఉంటాం అందరికీ మనం మేలు చేయాలి అని చెప్పి, రైట్? అందరికీ మేలు చేయాలని అందరూ అనుకుంటారు చాలామంది. కానీ
ఏది చేస్తే మేలు చేస్తుంది అనే విషయం ఎంతమందికి తెలుసు? రైట్. సో ఏది చేస్తే మేలు జరుగుతుంది అనే విషయం మాకు చెప్పండి అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. అంటే ఏ విధంగా హెల్ప్ చేస్తే ఈ హ్యుమానిటీ మొత్తం అంతా బాగుపడుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒక్కొక్కళ్ళు దీనికి ఒక్కొక్క విధంగా సమాధానం చెప్పచ్చు. రైట్. అంటే అంత ఈజీ కాదు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం. ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఇలా చేస్తే సమాజం అంతా బాగుంటుంది, ఇలా చేస్తే మనుషులందరూ బాగుపడతారు, ఇలా చేస్తే ఈ విధంగా చేస్తే ఆనందం వస్తుంది అని, ఇది అన్నిటికంటే ఉత్తమమైన శ్రేయ అని అందరూ అడుగుతూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ శాస్త్రాలన్నీ చదివిన మీరు ఈ మొత్తం ఉండే జనాలందరికీ ఏకాంతతః శ్రేయ, ఏది ఉత్తమంగా మేలు కొలుపుతుంది అది మాకు చెప్పండి అన్నిటిని చేసి. సో ఈ విధంగా ఈ విధమైనటువంటి ప్రశ్న అడుగుతూ ఉన్నారు, మాకు చెప్పండి అని చెప్పి. ప్రభుపాదుల వారు దానికి చెప్తూ భగవద్గీతలో ఆచార్యుల్ని ఉపాసించడం అనేది మనం నేర్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆచార్యులు, గోస్వాములు వారంతా మొత్తం ఉండే ప్రజలందరికీ ఏ విధంగా మేలు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వారికి ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నతంగా తీసుకువెళ్ళాలి అనేది వారి యొక్క కోరిక. ఇక్కడ సుఖదేవ గోస్వామి సూత గోస్వామిని శౌనకాది ఋషులు కూడా ఇదే ఉద్దేశంతో అడుగుతూ ఉన్నారు. ఏ విధంగా ప్రజలందరికీ మేలు కలుగుతుంది అంటే ఋషులు, ఆచార్యులు లేకపోతే వీళ్ళందరూ వారికి ఒకటే ధ్యాస, మొత్తం అందరినీ ఎలా ఉద్ధరించాలి, ఏది మంచి చేస్తుంది. ఈ విధమైనటువంటి ఆలోచనలతోనే అడిగేవాళ్ళు. శౌనకాది ఋషులకి అదే థాట్, చెప్పే సూత గోస్వామికి ఏది మేలు చేస్తుందనే అదే థాట్. సో ఈ విధంగా ఎవరైతే శ్రవణ కీర్తనలు భాగవతంలో అంతర్గతంగా చేస్తూ ఉన్నారో వారు మొత్తం అందరికీ సహాయం చేసే ఉద్దేశంతో ఉన్నారు అనే విషయం ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. ఎవరైతే ఇలా ఆధ్యాత్మికంగా మంచిగా ముందుకు వెళ్తారో వారికి భౌతికమైనది కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. ఇప్పుడు అంటే ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళి ఆధ్యాత్మికంగా అన్నీ కరెక్ట్గా చేస్తూ ఉంటే భౌతికమైన ఆనందం అది ఆటోమేటిక్గా సైడ్ ఎఫెక్ట్ లాగా వస్తూ ఉంటుంది. సో దానికి సెపరేట్గా ఎండెవర్ చేయక్కర్లేదు. ఈ విధంగా మనకి ఆచార్యులు ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఉన్నతి వెళ్ళడానికి మనకి డైరెక్షన్స్ ఇచ్చారు. ఎస్పెషల్గా మనకి కలియుగంలో ఉండేటువంటి ఈ జనాల కోసం సూత గోస్వామి మొత్తం అంటే ఆల్రెడీ కలియుగంలో ఎన్నో పురాణాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ చదవాలి, మొత్తం అన్నీ ఎక్కడి నుంచి నేర్చుకుంటాం. ఆల్రెడీ టైం లేదని తెలుసు వాళ్ళ సేజెస్కి. మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది, అన్నీ చదవడానికి ఓపిక లేదు. కాబట్టి ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు కదా ఎగ్జామ్ రాసినప్పుడు, అన్నీ ఎవరో ఒకళ్ళు మొత్తం క్లాస్లో అన్నీ చదివేసి మొత్తం A to Z పుస్తకం కవర్ ఏ పైన ఎక్కడుందో కింద ఎక్కడుందో మొత్తం అన్ని వాళ్ళకి తెలుసుంటాయి. ఇంకొకళ్ళు నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాయడానికి అప్పుడు ఓపెన్ చేస్తారు, ఆ పుస్తకంలో ఏముందో కూడా తెలియదు. అరే మీరు మొత్తం చదివే కదా, నాకు ఏది ఎసెన్స్ అది చెప్పు, నాకు అసలు టైం లేదు, రేపటికల్లా మొత్తం ఈ పుస్తకం అంతా నాకు రావాలి, కాబట్టి ఎసెన్స్ చెప్పు, ఇందులో ఏముందో, ఏది నేను నేర్చుకుంటే నేను పాస్ అయిపోతాను అది చెప్పు అని క్వశ్చన్ అడుగుతారు. అలా కలియుగంలో ఉండే జనాలు, అందుకే కలియుగంలో ఉండే లక్షణాల గురించి చెప్తూ ఉన్నారు 10వ శ్లోకంలో. ప్రాయేణాల్పాయుష సభ్య కళావస్మిన్ యుగే జనా మందా సుమందమతయో మందభాగ్యా హి ఉపద్రుతాః. కలియుగంలో ఉండే జనాలందరికీ ఈ విధంగా ప్రాయేణ అల్పాయుష సభ్య అంటే వాళ్ళనందరినీ పిలుస్తూ ఉన్నారు. ఏమని? ప్రాయేణ అల్పాయుష, వీళ్ళందరూ కలియుగంలో ఉండే జనాలందరికీ చాలా చాలా తక్కువ సమయం, అల్ప ఆయుషం. రైట్. కలియుగంలో 100 ఏళ్ళు అనేది మ్యాక్సిమం, కానీ 100 ఏళ్ళ కంటే ఎప్పటికీ అందరికీ లైఫ్ స్పాన్ తగ్గుతూనే ఉంది. సో అల్పాయుష, చాలా తక్కువ ఆయుష్. దీని గురించి మనం చర్చ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఇలా వెళ్ళే కొలది ఈ యొక్క లైఫ్ స్పాన్ అనేది తగ్గుతూనే ఉంది కలియుగం ముందుకు వెళ్ళే కొలది. అలాగే ఇంకా వాళ్ళు కళావస్మిన్ యుగే జన, ఈ లోకంలో ఉండేవాళ్ళు అంటే కలియుగం అంటేనే, కలి అంటేనే క్వారల్ అంటే దెబ్బలాట ఉండే, అంటే ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు
ఆర్గ్యుమెంట్స్, కొట్లాటలు ఇలా జరుగుతూనే ఉంటాయంట. అటువంటిది కలియుగం. అందులో మందాహ, మంద అంటే లేజీ, రైట్? చాలా మందంగా ఉంటారు అని, రైట్? సో ఆల్రెడీ ఇలా అంటే ఏమీ తెలియదు నాకు, అందులో ఉండే జనాలకి అసలు మొత్తం ఇన్ని ఉన్నాయి, అందులో ఉండే సారం మాకు కావాలి. సో ఆల్రెడీ మొత్తం ఉన్న స్క్రిప్చర్స్ మొత్తం చదివే ఓపిక లేదు, ఎక్కడెక్కడ ఏముందో అన్నీ అనలైజ్ చేసే ఓపిక లేదు. కాబట్టి వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు సౌనికాది ఋషులు మన గురించి కరెక్ట్గా అన్నీ తెలుసు అనమాట మొత్తం. మందాహ అంటే మనం ఎంత లేజీగా ఉంటామో అవన్నీ ముందే చెప్పేస్తున్నారు. కలియుగంలో ఉండేవాళ్ళు బద్ధకంతో ఉంటారు, మొత్తం ఏ పని చేయాలన్నా మొత్తం అలసటగా చేయాలా అది ఇది అన్నట్టు ఉంటారు అని చెప్పి ముందే మందాహ అంటున్నారు. అలాగే సుమందమతయో, సుమందమతయో అంటే వాళ్ళకి సుమందమతయో అంటే వారికి లైక్ సుమంద మతయో అంటే ప్రభుపాదుల వారు వారి కొంచెం వేరే మిస్గైడెడ్ అని అంటూ ఉన్నారు. మిస్గైడెడ్ అంటే వారికి ఒకవేళ నేర్చుకోవాలని ఉన్నా చాలాసార్లు అన్నీ తప్పుడు ఇన్ఫర్మేషన్ అన్నీ వస్తూ ఉంటాయి. అట్లా అంటే ఎక్కడైతే శాస్త్రాల్లో లేదో, శాస్త్రాల్లో లేకుండా వారి వారి మనసుల ద్వారా చెప్తూ అట్లా మిస్గైడెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తూ ఉంటుంది కలియుగంలో వాళ్ళకి. సో అలా వాళ్ళు సుమందమతయో, లేదా సుమందమతయో అంటే అంత లైక్ అన్నిటిని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా లేకుండా ఉండొచ్చు. అలాగే మందభాగ్యాహ అన్నారు. మందభాగ్యాహ అంటే మందభాగ్య అంటే ఎక్కువ అన్లక్కీ, అంటే అంత భాగ్యం లేదు వారికి అన్నట్టు. సో ఏ విధమైనటువంటి భాగ్యం లేదు అంటే వారికి భక్తుల యొక్క సాంగత్యం దొరికేటువంటి అదృష్టం అంతగా ఉండదు, తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా వీరికి ఈ యొక్క ఇలా మందభాగ్యులు అంటే భక్తుల యొక్క సాంగత్యం కూడా పెద్దగా దొరకదు. కాబట్టి ఉపద్రుతాహ, అందువల్ల వీరు ఎన్నో రకాలైనటువంటి కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, ఎన్నో రకాలుగా ఎప్పుడు డిస్టర్బ్డ్గా ఉన్నారు. సో అంటే ఇక్కడ ఎందుకు శౌనకాది ఋషులు ఇవన్నీ చెప్తున్నారు? ఎందుకంటే కలియుగంలో ఉండే ప్రజలందరూ ఇలా ఉన్నారు, ఎగ్జామ్ రేపైతే ఈరోజు బుక్ ఓపెన్ చేసేటట్టు. కాబట్టి ఇన్ని లక్షణాలు ఉన్న వాళ్ళకి మీరే మొత్తం అందులో ఉన్నటువంటి సారం మొత్తం మీరు చెప్పాలి, అన్నీ చదివారు కాబట్టి. సో ఈ విధంగా సారం మాకు చెప్పండి అని అడగడానికి కలియుగంలో ఉండే లక్షణాలన్నీ చెప్తూ ఉన్నారు. సో వాళ్ళు అంటే 5,000 సంవత్సరాల క్రితం కలియుగంలో వచ్చే లక్షణాల గురించి చెప్తూ ఉన్నారు. మంద ఆయుష అంటే ప్రభుపాదుల వారు ఈ యొక్క అంటే అల్పాయుషం ఎందుకు లైఫ్ స్పాన్ తగ్గుతూ ఉందంటే అది ఫుడ్ తక్కువై కాదు. అంటే జనరల్గా స్కేర్సిటీ వస్తే జనరల్గా ఈ లోకంలో వచ్చి ట్రబుల్ అవుతారు అనుకోవచ్చు. కానీ జనరల్గా ఈ లోకంలో స్కేర్సిటీ వచ్చి ఉండే ప్రాబ్లమ్స్ కంటే ఎక్కువ తిని వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, రైట్? ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తున్నారు. అంటే వారి యొక్క హ్యాబిట్స్ ఏవైతే లక్షణాలు ఉన్నాయో, లేకపోతే రోజు వాళ్ళు చేసుకునే పనులు హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి, రైట్? సో ఆయుష్ని పెంచుకోవాలి అంటే రెగ్యులర్ హ్యాబిట్స్, చాలా రెగ్యులేటెడ్గా ఉంటూ, తర్వాత సింపుల్ ఆహారం ఏదైతే తీసుకుంటూ ఉంటో ఆహారాన్ని, దానివల్ల ఆయుష్ని చాలా ఉంచుకోవచ్చు. ఓవర్ ఈటింగ్ ఎక్కువ తీసుకున్న, ఓవర్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఎక్కువ ఇంద్రియ తృప్తి చేసిన, ఓవర్ డిపెండెన్స్ ఆన్ అదర్స్ అంటే వేరే వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడుతూ ఉన్నా, లేకపోతే ఆర్టిఫిషియల్గా అంటే భౌతిక సహజంగా లేకుండా ఆర్టిఫిషియల్గా మనం బతుకుతూ ఉంటే అది మొత్తం మన యొక్క నిజమైనటువంటి శక్తిని మొత్తం హరిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు, రైట్? ఆర్టిఫిషియల్ లివింగ్ అంటే బేసిక్గా మన సహజమైన స్థితి నుంచి మనం ఎంత దూరంగా వెళ్తామో అంత అది మన యొక్క నేచర్కి కొంచెం కష్టం కలిగిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఎక్కువ తినడం, ఎక్కువ ఇంద్రియ తృప్తి చేస్తూ ఉండడం, వేరే వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడుతూ ఇలా ఆర్టిఫిషియల్గా బతుకుతూ ఉంటే దానివల్ల మన యొక్క ఆయుష్ తగ్గిపోతూ ఉంది అని ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. అలాగే ఈ లోకంలో మందాహ అంటే చాలా అలసత్వంతో ఉండడం.
అంటే అలసత్వంతో ఉండడం ఎస్పెషల్గా అంటే భౌతికమైనది కాకుండా ఆధ్యాత్మికంగా అయితే మరీ అలసత్వం. మనకి మనం వేరే వాళ్ళ దగ్గరికి వేరే వాళ్ళకి వెళ్ళి రండి ఈ యొక్క భాగవతం వినండి, భాగవతం చదవండి, పుస్తకాలు భగవద్గీత చేసుకోండి అంటే చాలామంది మాకు టైం లేదండి అంటారు, రైట్? సో అంటే బేసిక్గా మందాహ అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల్ని అర్థం చేసుకోవడానికి చాలా లేజీగా మందంగా ఉన్నారు కలియుగంలో వాళ్ళు. సో అందుకే అందరూ భక్తులందరూ ఎన్నో రకాలుగా కష్టపడి ఎలాగోలాగా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లైక్ సో అలా మందాహ అందరూ ఎంతో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఎంతో కష్టపడుతూ ఉన్నారు. ఈ యొక్క మనుష్య జీవితం అనేది లైక్ మన యొక్క ఆధ్యాత్మికదాన్ని తెలుసుకోవడానికి మనం అంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, మొత్తం ఈ రకరకాల తాపత్రయాలన్నీ ఎందుకున్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ యొక్క మానవ జీవితం ఇవ్వబడింది. కానీ ఎస్పెషల్గా ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు బ్యాడ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని. అంటే ఈ లోకంలో ఎడ్యుకేషన్ విద్య అనేది ఎలా ఉందంటే విద్యలో ఒక ఆధ్యాత్మిక పదం వచ్చినా వెంటనే ఏంటిది మీరు ఇలాంటివన్నీ చెప్తున్నారు అని వెంటనే క్వశ్చన్ చేస్తారు. సో అట్లా విద్య అనేది ఇంకా అసలు ఏ విధంగానూ ఆత్మ గురించి లేదా ఆధ్యాత్మిక గురించి మాట్లాడతలేదు. సో ఈ విధంగా అన్ఫార్చునేట్గా మిస్గైడెడ్ టీచర్స్ వల్ల మొత్తం వారికి అసలు ఈ యొక్క ఆధ్యాత్మిక నాలెడ్జ్ అనేదే ఉండట్లేదు. అలాగే ఇంకా లైక్ ఎన్నో రకాలైన టాపిక్స్, మనకి ఎన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుంటారు అంటే జనాలు మొత్తం ఆధ్యాత్మికం తప్ప మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి ప్రభుపాదులు వారు రాస్తూ ఉన్నారు. పొలిటికల్ పార్టీస్, తర్వాత ఎన్నో సినిమాలు, స్పోర్ట్స్, గ్యాంబ్లింగ్, ఎన్నో క్లబ్బులు ఉంటాయి. మొత్తం అన్ని క్లబ్బుల్లో చేసేవి ఏంటంటే ఎటువంటి ఏదైతే శాస్త్రాలు చేయకూడదన్నాయో అవన్నీ కలిపి చేయడానికి మొత్తం క్లబ్లు. తర్వాత కలిసి తాగడం, స్మోకింగ్, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ లోకంలో. కాబట్టి ఈ కలియుగంలో ఉండే జనాల యొక్క మనసులందరూ ఎప్పుడూ ఆందోళనతో ఉంటూ ఎప్పుడూ ఇలా డిస్టర్బ్డ్గానే ఉంటూ ఉన్నారు. సో అలా ఉండే వాళ్ళకి కొంచెం ఇలా మంచి శాస్త్రాల్లో ఉండేది చెప్దాము అంటే వారికి వారు కొత్త కొత్త రకాలైనటువంటి రిలీజియన్స్ అన్నీ క్రియేట్ చేస్తూ వాళ్ళని ఈ తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. సో అలా ఎవరైతే అంటే ఎవరికి ఇప్పుడు ఇంద్రియాలు నిగ్రహించుకోండి అని అది మేలు చేస్తుంది అని చెప్తే అటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చేది చాలా తక్కువ. కానీ మీరు ఇక్కడ రండి, ఇంద్రియాలన్నీ సంతృప్తి పరచుకోవచ్చు, మీకు ఎంతో ఆనందం వస్తుంది, ఆ విధంగా చెప్తే అక్కడ ఎక్కువ మంది జనాలు వస్తారు. సో అట్లా ఈ యొక్క అంటే వారికి ఆల్రెడీ అలా ఎంజాయ్ చేయాలి ఉంది కాబట్టి ఇక్కడ ఏ మార్గంలో అయితే అలా ఎంజాయ్ చేయడం ప్రొవైడ్ చేయబడిందో అటువైపు ఎక్కువ ఆకర్షితులు అవుతూ ఉంటారు. సో ఈ విధంగా అంటే వాళ్ళు కూడా అలా తప్పుడు దోవలో నడిపిస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఏ విధమైనటువంటి శాంతి రావట్లేదు, అలాగే ఆరోగ్యం కూడా రావట్లేదు. ఈ లైక్ ఎక్కడ గురుకులాలు ఎక్కడా లేవు, మొత్తం లైక్ గృహస్థాశ్రమం అంతా సరిగ్గా పాటించట్లేదు, వానప్రస్థ సన్యాసులు కూడా ఇక్కడ రైట్ పాత్లో ఉండట్లేదు. సో ఈ విధంగా మొత్తం కలియుగం మొత్తం ఈ యొక్క నాస్తికత్వంతో నిండిపోయి ఉన్నది. తర్వాత ఎవరు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక దాన్ని తెలుసుకోవాలి అని ఉత్సాహంగా లేరు. మొత్తం అందరూ ఈ యొక్క ఇంద్రియ తృప్తే, ఎవరు ఎక్కువ ఇంద్రియ తృప్తి చేయగలిగితే వాళ్ళంతా గొప్పవాళ్ళు. మన మొత్తం సోషల్ మీడియా అంతా నేను ఇంత అనుభవించాను, నేను ఇక్కడ ఇంత చేశాను అని ఎంత ఎక్కువ చెప్పుకుంటే అంత గొప్ప అనమాట అట్లా. సో అట్లా మొత్తం అంతా అలా అదే దిశగా నడుస్తూ ఉన్నది. సో ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి నేషన్స్, కమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఒకదానికొకటి కొట్టుకుంటూ ఎన్నో రకాల యుద్ధాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా కలియుగంలో మొత్తం అందరూ మొత్తం అంతా ఈ విధంగా మొత్తం అంతా ఈ స్థితిలో ఉన్నారు. కాబట్టి వీటిలన్నిటికీ ఎలా వీళ్ళందరినీ మంచి చేకూరుస్తూ మంచి మార్గంలోకి తీసుకువెళ్ళాలి. సో అందుకని పుంసాం ఏకాంతతః శ్రేయ. సో ఏది వారందరికీ మేలు కలుగుతుందో అది మాకు చెప్పండి అన్ని శాస్త్రాల నుంచి మొత్తం అని ఎస్పెషల్గా కలియుగంలో ఉండే మన కోసం కృష్ణుడు భాగవత రూపంలో వచ్చారు. సో ఆ భాగవత రూపంలో కృష్ణుడు వస్తూ ఏ సొల్యూషన్ ఈ కలియుగంలో ఉండే మనందరికీ ఇస్తున్నారు అనే విషయం మనం ఈ భాగవతంలో అంతర్గతంగా మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇక్కడ అడిగిన ప్రశ్నకి 2వ చాప్టర్లోనే మనకి సమాధానం దొరుకుతూ ఉంటుంది.
సో ఈ విధంగా మనం ఒక 5వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు భాగవతం ఏ సందర్భంలో ఎవరు ఎలా ప్రశ్నిస్తూ ఉన్నారు, అందులో ఉండే ప్రశ్నలు గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సౌనకాది ఋషులు అడిగినటువంటి ఈ యొక్క ప్రశ్నలు సూత గోస్వామికి. ఇలా సౌనకాది ఋషులు ఇంకొక 5 ప్రశ్నలు అలా అడుగుతూ ఉంటారు. భగవంతుడి యొక్క అవతారాల గురించి చెప్పండి, సో ధర్మజ్ఞానాలు అవన్నీ ఎవరి ఆధారం తీసుకున్నావన్నీ, సో అవన్నీ తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఓకే, సో ఈరోజు మనం ఇంకొన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు మనం ఇంతటితో విరామిద్దాం. దీనికి సంబంధించిన సబ్జెక్ట్ మ్యాటర్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. మనీషా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, హరే దండవత్ కృష్ణ. ప్రభుజీ. ఇందులో ఎవరెవరు వినొచ్చు అని చెప్పి వినయ అని చెప్పారు కదా ప్రభుజీ. అయితే వినయం ఎలా వస్తుంది ప్రభుజీ? వినయాన్ని ఎలా మేము నేర్చుకోవాలి? ఓకే, సో ఇక్కడ అంటే ఎవరు దీని గురించి అంటే సూత గోస్వామి ఎవరైతే వీటిలన్నిటిని విన్నారో అతన్ని అడుగుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ నేర్చుకుని అతను చెప్పడానికి అతన్ని పెట్టుకున్నారు. సో అంటే ఎవరు చెప్పడానికి ఉండడమో వారి యొక్క లక్షణాలు చెప్తూ అట్లా చెప్పారు. సో వినయం అనేది మొట్టమొదటి లక్షణం గురువు దగ్గర నుంచి నేర్చుకుంటాం కానీ. సో దానికి అది ఎలా వస్తుంది అంటే అది కూడా గురువులు అది కూడా మనం అక్కడికి వెళ్ళి దాన్ని వింటూ వారి దగ్గర నుంచి అధ్యయనం చేస్తూ ఉంటే అది వస్తూ ఉంటుంది. అది సో ఆ వినయం కూడా మనకి వారి యొక్క కృప వల్లే వస్తూ ఉంటుంది. సో అంటే మనకి జనరల్గా మనకి ఉండే ఎన్నో అంటే మన జనరల్గా ఈ లోకంలో మనకుండే గొప్పతనం అంటే మనం చేసే పనులు, మనకుండే జన్మ, ఐశ్వర్య, శృతశ్రీ ఇవన్నీ నాకు చెందినవి అనే ఒక అభిప్రాయంలో మనం ఉంటూ ఉంటాం. కానీ మనం శాస్త్రాలు, గురువుల ద్వారా అన్నీ నేర్చుకుంటే యాక్చువల్గా ఇవన్నీ మనకి చెందినవి కాదు, మనకి ఇవ్వబడ్డాయి. ఇవన్నీ భగవంతుడి ద్వారా మనకి ఇవ్వబడ్డాయి అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, అంటే ఇదంతా మనకి సంబంధించింది కాదు, భగవంతుడిది అని మనం ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనం వినయంతో ఉండగలుగుతాం. అలా ఎన్నో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి, ఎన్నో మనకి లేవు, ఎన్నో గుణాలు మనకి లేవు, ఎన్నో గుణాలు మనం సాధించాలి అనే విషయం అర్థమైనప్పుడు అప్పుడు వినయంతో ఉండగలుగుతాం. సో హరే కృష్ణ. అనుషా మాతాజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్ మాతాజీ. మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాము. హరే కృష్ణ. ఇక్కడ దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ కి వెళ్దాం అనుకుంటున్నాం. అంటే ఇంట్లో నాకు ఆనియన్ గార్లిక్ కి దూరంగా ఉంచడానికి ఒప్పుకోవట్లేదు. ఆ జపమాల తీసుకోవచ్చా లేదా అనేసి అడుగుదాము. జపమాల తీసుకోవచ్చు మాతాజీ, ప్రాబ్లం ఏం లేదు. ఆ, జపం మీరు చేసుకుంటా ఉండండి, సో దానికి ఏమీ ప్రాబ్లం లేదు జపంకి. సో చూడండి సిచ్యువేషన్ బట్టి మీరు అక్కడ లైక్ నేను సపరేట్ గా ఫుడ్ చేసుకుంటున్నా, నన్ను చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో. ఆఖరికి భగవద్గీత చదువుతూ ఉంటే భగవద్గీత కూడా టైం ఉంటది, ఇది టైం కాదు మీరు చదివేది ఇప్పుడు రైట్ అంటే నీ ఏజ్ చాలా చిన్నది, ఇంకా నీకు చాలా టైం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. యాక్సెప్ట్ చెయ్యట్లేదు అస్సలు. మాక్సిమం అదో అంటే నువ్వు ఇదే ధ్యాసలో ఉండిపోతున్నావు అనేసి చెప్తూ ఉన్నారు. ఓకే. యా అంటే సపోర్ట్ లేదు ఫస్ట్. సో బేసిక్గా అంటే మీరు ఈ ఆధ్యాత్మిక యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నా వారికి ఒక రకమైన అంటే నేను మీకు దూరంగా వెళ్తలేదు అనే ఒక రకం ఫీలింగ్ వచ్చేటట్టు చూడండి. అప్పుడు అంటే జనరల్గా భయం ఉంటుందన్నమాట. ఎవరైతే కొంచెం ఇలా ఫస్ట్ మొదలు పెడతారో వారికి అంటే వీరు మన నుంచి దూరంగా వెళ్ళిపోతారేమో అన్నట్టు, లేకపోతే అట్లా ఒక రకమైన భయం ఉంటుంది. ఆ భయం క్రియేట్ చేయకుండా
మేము మీ దగ్గరే ఉన్నాము, ఇంకా నేను మంచిగా ఇంప్రూవ్ అవుతున్నాను, మన రిలేషన్షిప్ అన్ని మంచిగా మారుతాయని ఒక ఫీలింగ్ క్రియేట్ చేస్తే వాళ్ళు మీరు అంటే వినయంతో అంటే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ వాళ్ళే కాకుండా కొంచెం సౌమ్యంగా ఉంటూ మీరు మీ ప్రాక్టీసెస్ని అంటే లైక్ కంటిన్యూ కొద్దిగా అంటే వినయం మెయింటైన్ చేస్తూ స్ట్రిక్ట్గా ఉంటూ పాటిస్తూ ఉండొచ్చు. జస్ట్ కొన్ని సర్కమ్స్టాన్స్లో ఏంటి ఏది బెస్ట్గా వెళ్తే బాగుంటుంది అని ఆలోచించుకుని మీరు ఆధ్యాత్మికంగా ఎప్పుడు లోపల చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది అన్నిసార్లు బయటికి చూపించాల్సిన అవసరం లేదు. సో ఎక్కడ బయటికి చూపించాలి, ఎక్కడ లోపల ఉంచుకోవాలి అనేది మీరు అనలైజ్ చేసుకోండి. కానీ లోపల చాలా స్ట్రాంగ్గా ఉంటూ బయటికి చాలా వినయంగా అన్నిసార్లు బయటికి చూపించాల్సిన పని ఉండదు. సో అది మెయింటైన్ చేసుకోవాలి. అంతరే నిష్ట బాహ్య వ్యవహార అన్నారు. అంతరే నిష్ట అంటే లోపల చాలా సీరియస్గా ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉంటూ ఉండడం. అది అంటే మనకి ఒక్కొక్కసారి భక్తులు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా అన్నీ చేసుకుంటూ ఉంటారు. అంటే బయటికి చెప్తే అన్ని ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పి. సో ఈ విధంగా మీరు మీ ఉన్న సిచ్యువేషన్ బట్టి అనలైజ్ చేసుకుంటూ ప్రయత్నించండి. హరే కృష్ణ. కళ్యాణి మాతాజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఆ ప్రభు ఒక సెంటెన్స్ చెప్పారు కదా ప్రభు, ఒకరి మీద మనం ఆధారపడినప్పుడు మన యొక్క ఆయుష్ తగ్గిపోతుందని, అది ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు ప్రభు, కొంచెం చెప్తారా? అంటే ప్రభుపాల్ వారు రాశారు అది. అంటే అంటే ఇంచుమించుగా ఎక్కువ ఆధారపడడం అనేది బేసిక్గా అంటే మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఎవరో ఈ లోకంలో జీవించలేరు. సో అది అంటే అక్కడ ఓవర్ డిపెండెన్స్ అన్నారు. అంటే ఎక్కువ ఆధారపడడం అనేది అంటే వీలైనంత వరకు మనం వేరే వాళ్ళ మీద ఆధారపడడం కొంచెం తక్కువ ఉంటూ ఉండడం, అంతేగాని ఎక్కువ ఓవర్ డిపెండెన్స్ అంటే ఈ లోకంలో ఎవరు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఎవరు ఉండలేరు. సో కానీ అదే దాని గురించి అంటే జస్ట్ ఓవర్ డిపెండెన్స్ అని కొన్ని అంటే దానికి మరి ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. సో బట్ అలా రాశారు. అంటే ఏవైతే కొన్ని మనం ఎక్కడైతే అవసరం పడకుండా మనం ఉండాలో అవన్నీ మనం చేసుకుంటూ ఉండడం. సో అలా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండడం సంథింగ్. హరే హరే కృష్ణ. హరే కృష్ణ. సుజాత మాతాజీ. జై శ్రీకృష్ణ గురుజీ. హరే ఎస్ గురుజీ, నేను భాగవతం తెప్పించుకున్నాము. మేము ప్రణవానంద స్వామిది విని ఆడియోస్ తెప్పించుకున్నాము. కాకపోతే ఆ శ్లోకాలు వేరున్నాయి, మీరు చెప్పే శ్లోకాలు వేరున్నాయి. భావం అయితే ఒకటే ఉంది. శ్లోకాలు వేరేగా ఉన్నాయా? అవును గురుజీ, శ్రీమదాంధ్ర భాగవతం బెమ్మరపోతన గారిది గురుజీ. ఓకే. యాక్చువల్గా మనం ఇక్కడ మాట్లాడేది సంస్కృతం ఒరిజినల్ మూల భాగవతం అన్నమాట. దీన్ని ఓహో. మూల భాగవతంలో సంస్కృతిలో ఉంటాయి. దానికి శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు ఒక్కొక్క శ్లోకానికి దానికి అర్థాన్ని ఇచ్చారు. తెలుగులో దాని ట్రాన్స్లేషన్ కూడా చేశారు. దానికి ఒక్కొక్క శ్లోకానికి దాని భావం ఉంది, దానికి వాక్య తాత్పర్యం కూడా రాశారనమాట. సో ఆ విధంగా మొత్తం 18 పుస్తకాలు మొత్తం భాగవతం మొత్తం కలిపి 12 స్కందాల్లో. అది మీరు ఇస్కాన్ సంస్థ మీరు ఎక్కడున్నా లేకపోతే ఆన్లైన్లో ఉన్నా ఆర్డర్ చేసుకుంటే అది వస్తుందన్నమాట. మీరు అనంతపురం డిస్ట్రిక్ట్ గురుజీ, నార్కల. ఆన్లైన్లో కూడా ఉన్నాయి, ఆర్డర్ చేస్తే ఇంటికి రావచ్చు. లేదా మీకు అనంతపురంలో కూడా ఇస్కాన్ టెంపుల్స్ అవి ఉన్నాయి, అక్కడికి వెళ్ళినా భాగవతం కావాలని చెప్పి పర్చేస్ చేయొచ్చు. మామూలుగా మీవి ప్రవచనాలు విని లేటెస్ట్ గానే తెప్పించుకున్న గురించి ఒక 3 రోజులు అయితే బుక్కులు వచ్చి ఇంటికి అంతే వినాలని. ఓకే. అంటే బొమ్మరిపోతన భాగవతం మన తెలుగులో ఆంధ్రీకరించారు, అవి బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది అలా అది మీకు చదవాలి అంటే ఇందులో ఇట్లా ఇవి ఉన్నాయన్నమాట. సో థ్యాంక్స్ గురుజీ. ఓకే. హరే కృష్ణ. జగన్నాథ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఈరోజు మీరు 5వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు
తాత్పర్యం అనేది చాలా చక్కగా చెప్పారు. అదే ఇప్పుడు ఫస్ట్ చాప్టర్‌కి సంబంధించి ఇప్పుడు ఋషుల ప్రశ్నలు అని అన్నారు కదా ప్రభుజీ. ఋషుల ప్రశ్నలు మీరు 6 ప్రశ్నలని అన్నారు. అంటే ఈ ఫస్ట్ చాప్టర్ అంతా అవే ఈ 6 ప్రశ్నలే ఉంటాయి ప్రభుజీ అవి? అవును. మొత్తం చాప్టర్ అంతాను. ఎస్. అదే ఈ ప్రశ్నలతోనే ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. కరెక్ట్. ఫస్ట్ చాప్టర్ అంతా శౌనకాది ఋషి సూత గోస్వామితో మాట్లాడుతూ ఈ ప్రశ్నలన్నీ అడుగుతారు. సో అది ఫస్ట్ చాప్టర్. రెండవ చాప్టర్, మూడో చాప్టర్ ఈ ప్రశ్నలు అడిగిన 6 ప్రశ్నలకి సమాధానాలు చెప్తారు. చాలా బాగుంది, చక్కగా వివరణ ఇచ్చారు, చాలా సంతోషం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. శ్రీ నవ్యామతజీ. హరే కృష్ణ ప్రభుజీ. పంచాంగ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు ఇది చాంటింగ్ చేయడం స్టార్ట్ చేశాను కదా ప్రభుజీ, కొంచెం కోపం అనేది తగ్గింది కానీ ప్రభుజీ, అంటే ఇట్లా ఎవరన్నా నా ముందే నా గురించి ఇట్లా మాట్లాడినా విన్నా రియాక్ట్ అవ్వట్లేదు, కానీ చాలా బాధగా అనిపిస్తుంది ప్రభుజీ. జపం చేసిన అట్లా బాధ అనిపించినప్పుడు రౌండ్స్ ఎక్కువ చేస్తున్నాను. ఆ రౌండ్స్ అయిపోగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ బాధ అన్నది కంటిన్యూ అవుతా ఉంటుంది. వాళ్ళని చూసినప్పుడల్లా అయ్యే గుర్తొస్తా ఉంటున్నాయి ప్రభుజీ. సో బేసిక్గా అంటే వాళ్ళు ఏదో అంటూ ఉన్నారు మనల్ని, మనం ఇలా చాంటింగ్ అది చేస్తూ ఉన్నందుకు, అందుకనే సంథింగ్. అలా కాదు ప్రభుజీ, డివోషనల్ గా ఫస్ట్ లో స్టార్టింగ్ లో అన్నారు, నేను కేర్ చేయలేదు. అంటే ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ ఉంది, రిలేటివ్స్ అలా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు తిలక్ చూసి ఇలా నీ వయసు ఏంటి, నువ్వు చేసేది ఏంటి, రీసెంట్ గా మ్యారేజ్ అయింది, నీకు అవసరమా ఇవన్నీ అని అలా అంటుంటే క్లోజ్ వాళ్ళకి ఆన్సర్ చెప్పేదాన్ని. అప్పుడే చాంటింగ్ అవసరమా, భగవద్గీత చదవడం అవసరమా అంటే ఇవాళ పడుకుంటే రేపు లేస్తామో లేదో నమ్మకం లేదు, మీరు ఎలా చెప్తారు ఇంకా ఆయుష్ ఉందని, ఏజ్ అవసరం లేదు చావుకి అని చెప్పేసి ఇలా చెప్పిన వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ చేయడం లేదు. ఎలా అంటున్నారంటే, అంటే ఎలా అంటే అప్పుడులాగా రియాక్ట్ అవ్వట్లేదు కదా, ఏదన్నా అన్నా పడేది కాదు, నా తప్పు లేదు అని క్వశ్చన్ ఆర్గ్యుమెంట్ చేసేది, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు అని ముందే అనడం స్టార్ట్ చేశారు. దేని గురించి నన్ను తప్పు లేకపోయినా అంటుంటే రియాక్ట్ అవ్వడం లేదు, కానీ కోపం అన్నది తగ్గిపోయింది ప్రభుజీ చాలా. అట్లా ఎవరన్నా ఆడపిల్లల్ని ఏమన్నా అంటున్నా కూడా గొడవ పెట్టేసుకునేదాన్ని, ఆడపిల్ల స్వరూపం ఇలా అని గొడవ పెట్టుకునేదాన్ని, అంతా తగ్గిపోయింది. అంటే వాళ్ళు తప్పు లేకపోయినా అంటున్నారు నన్ను, నా గురించి అబద్ధం చెప్తున్నారని బాధ చాలా ఉంటుంది ప్రభుజీ. ఓకే. సో యాక్చువల్గా మీరు చాలా మంచిగా డీల్ చేస్తూ ఉన్నారు. సో అంటే వాళ్ళకి చెప్పిన దానికి ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం మన యొక్క కార్యక్రమం మనం చేసుకుంటూ మనల్ని చూసి నెమ్మదిగా వాళ్ళే మారుతారనమాట. సో ఆ యొక్క కన్విక్షన్ మనకు ఉండాలి. ఎంతోమంది ముందులో చాలా ఈ పాతలో వచ్చిన వాళ్ళకి ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉండేవారు, కానీ నెమ్మదిగా ఓవర్ ద ఇయర్స్ వాళ్ళకి వీళ్ళే చాలా బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో మీరు అట్లీస్ట్ వాళ్ళకి అలా సమాధానం చెప్పుకుంటే, ఎదుర్కొండి ఆర్గ్యుమెంట్స్ చేయకుండా మీ మంచిగా మీరు ప్రవర్తిస్తే నెమ్మదిగా వాళ్ళే అర్థం చేసుకుని కొన్నాళ్ళకి మౌనంగా ఉంటారు. అట్లాగే ఇంకొకటి, ఇంకా మీరు కొంచెం సీరియస్గా భక్తిని ప్రాక్టీస్ చేస్తుంటే మీకు కూడా వారికి కోపం కాకుండా ఆ ఆలోచన ఎలా మారుతుందంటే వారి మీద జాలి కింద మారుతుంది. సో అంటే వాళ్ళు అలా అంటున్నారు ఎందుకంటే వారికి తెలియకుండా అట్లా అన్నారు కాబట్టి వారి మీద కోపం కాకుండా అయ్యో వారికి తెలియదే అనేటువంటి ఒక జాలిగా మారాలన్నమాట. అది రైట్, అర్థమవుతుందా? అంటే వారు తెలియకుండా, అంటే వారి మీద కోపం కాకుండా అయ్యో వారికి తెలియకుండా ఇలా అంటూ ఉన్నారే అని ఒక రకమైనటువంటి జాలి అనేది కలుగుతూ ఉండాలి సంథింగ్. అప్పుడు మనం వాళ్ళకి నిజంగా హెల్ప్ చేయగలుగుతూ ఉంటాం. రైట్. సాటర్డే ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది ప్రభుజీ, అక్కడికి వెళ్ళి చాంటింగ్ చేసుకుంటూ ఉంటాను. ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి అని వీలున్నప్పుడు సాటర్డే వెళ్ళి చాంటింగ్ చేసుకుంటా ఉంటాను. అయితే కొంతమంది అంటా ఉంటారు,
విష్ణు సహస్రనామం కన్నా మించింది ఏమన్నా ఉందా? భీష్ముడే కదా చెప్పింది విష్ణు సహస్రనామము. అది చదివితే చాలు ఒకసారి ఇట్లా 18 మాలలు ఇన్నిసార్లు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇలా అంటూ ఉంటారు. అయితే నేను చెప్పాను వాళ్ళకి డైరెక్ట్ అసలు భీష్ముడే కృష్ణుడిని దేవదేవుడు అని చెప్పేశారు. ఆయన చూస్తూ ప్రాణం వదలాలి యుద్ధం అయిపోయినాక అని చెప్పేసి ఇలా అనుకున్నారు కదా. ఆయన చెప్పారు సహస్రనామం కరెక్టే, కానీ దానికన్నా మించింది హరినామము, మీరు ఎందుకు చేసుకోవట్లేదు అంటే పెద్ద మూర్ఖురాలువి, నీకు అర్థం కాదు, మీరు శివుణ్ణి ద్వేషిస్తారు అని చెప్పేసి ఇలా అంటా ఉంటున్నారు ప్రభుజీ. వాళ్ళు అలా అన్నప్పుడు బాధేస్తుంది కొంచెం. సో వాళ్ళకి అంటే మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. సో మీ ఆ కన్విక్షన్ తోటి మీరు ముందుకు వెళ్ళండి. సో ఎందుకంటే హరినామం మనకి హరే కృష్ణ మంత్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మంత్రం. అంటే అందులో ఉండేటువంటి రసం టేస్ట్ కానీ అది అన్నీ ఇంక్లూడెడ్. మనకి సహస్రనామ తత్తుల్యం రామనామవనానమే, రైట్? మనకి శివుడు చెప్తూ ఉన్నారు పార్వతీదేవికి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అన్నారు. ఒక్క రామనామం 1000 నామాలతోటి సమానం అని చెప్పి. అలాగే శాస్త్రాల్లో వేరే చోట కృష్ణుడు ఒక్క నామం చెప్తే 3000 సార్లు ఈ 3 సార్లు 1000 నామాలు చదివినంత ఉన్నట్టు. సరే కృష్ణ మంత్రం మొత్తం కౌంట్ చేసుకుంటే ఎన్నిసార్లు మనం చెప్తూ ఉన్నాం, ఆ ఫలితం మొత్తం ఉంటుంది. అలాగే దీన్ని మహామంత్రం అన్నారు. దీని ద్వారా ఇస్కాన్ మనకి ఇంతలా అభివృద్ధి చెందడానికి మన మంత్రాన్ని ఇన్నిసార్లు మనం చేయాలి అని రిపీటెడ్గా మనం ఎంఫసైజ్ చేయబట్టే దీని ద్వారా శుద్ధి కలిగి అందరూ ముందుకు వెళ్ళగలుగుతున్నాయి. కలియుగంలో కూడా ఇన్ని జరుగుతూ ఉన్నా సరే ఈ విషయం వారికి తెలియదు కాబట్టి వాళ్ళు అలా చెప్తూ ఉండొచ్చు. కానీ మనకేమన్న నమ్మకాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళి మనం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సరేనా మాత? హరే కృష్ణ. స్వాతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఫస్ట్ టైం ప్రభుజీ మాట్లాడాను. హరే కృష్ణ. ఈ మధ్య నేను జపమాల తీసుకున్నా ప్రభుజీ. అయితే ప్రభుజీ ఇంటర్వ్యూ నాకు పోయినసారి భోగి పండుగ రోజు వచ్చింది. అది చూసిన చాలా హ్యాపీ అనిపించింది. అప్పటి నుంచి చాలా మీ ప్రభుజీ ఛానల్ ని ఫాలో అవుతున్నాను. ఏ రోజైతే నాన్ వెజ్ తినొద్దని తెలిసిందో ఆ రోజు నుంచి బంద్ చేసిన ప్రభుజీ నేను. తర్వాత ఆనియన్ గార్లిక్ కూడా బంద్ చేసిన ప్రభుజీ. మెల్లమెల్లగా మా అమ్మ కూడా మానేసా అని చెప్పింది ప్రభుజీ. చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. జపమాల అప్పుడు బాబు చిన్నగా ఉండే అనమాట. జపమాల వేసుకోవడానికి ఒప్పుకోలేదు. రీసెంట్ గా నేను మా ఇంట్లో ఒప్పుకోకుంటే సరే అని నామం చేసుకునేదాన్ని, నామం హరే కృష్ణ మంత్రం చదువుకునేదాన్ని. మీ అందరినీ చూస్తుంటే నాకు కూడా జపం చేయాలనిపించేది ప్రభుజీ. రీసెంట్ గా నేను స్వర్ణగిరి వెళ్ళినప్పుడు మా ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళు టెంపుల్ తీసుకెళ్ళాలంటే తీసుకెళ్ళకపోయేది. మా అమ్మతో వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుజీ జపమాల అమ్ముతుంటే నేను కొనుక్కున్నాను. తీసుకొని 2 weeks అవుతుంది ప్రభుజీ. ఫస్ట్ 2 charms చేసినాను, తర్వాత 5 అనేసి 10 చేసిన ప్రభుజీ. 3 days నుంచి 16 rounds చేసినాను ప్రభుజీ. నేను ఇంకా భక్తిలో ముందుకెళ్ళని అనుగ్రహించండి ప్రభుజీ. మీ ఆశీర్వాదం ఇవ్వండి ప్రభుజీ. సంతోషం మాతాజీ, చాలా మంచిగా ప్రోగ్రెస్ అవుతూ ఉన్నారు. సో రెగ్యులర్గా స్టడీగా ఈ లెక్చర్స్ వింటూ ఉండండి భాగవతాన్ని. అలాగే ఒక్క నిమిషం. ప్రభుజీ క్లాసెస్ విన్నాను, భాగవతం విన్నాను, చాలా బాగా అనిపించింది. భగవద్గీత చదివిన. అయితే మా ప్రభుజీ మా హస్బెండ్ కి ఒక ప్రభుజీ రోడ్ మీద వెళ్తుంటే భగవద్గీత తీసుకుంటారని అడిగారంట ప్రభుజీ. సరే అని తీసుకున్నారంట. ఆ మ్యారేజ్ అయినాక నేను ఒక 1 year తర్వాత బుక్ ఓపెన్ చేశాను. ఆ బుక్ తీసుకున్నాక 6th year కి నేను స్టార్ట్ చేశాను ప్రభుజీ. కానీ నాకు అర్థం కాలేదు ప్రభుజీ. ఒక గురువు కావాలి అని ఉంది దానిలో. నాకు ఎవరిని అడిగితే తెలీదు అనేసి అన్నారు. అదే విధంగా నేను చదువుతూ ఉంటే ఒకరోజు ప్రభుజీ లింక్ దొరికింది ప్రభుజీ. ఆ విధంగా నేను భగవద్గీత భాగవతం శ్రవణ చేశాను ప్రభు. చైతన్య చరితామృతం, రామాయణం, ఇంకా గురువాష్టకం మీరు ప్రేయర్స్ చేశారు కదా ప్రభుజీ, అవి రాసుకొని నేను రోజు జపమాల లేకున్నా ఫోన్ అప్పుడు బాగాలేకుండేదు. మా సార్ వచ్చాక నేను అవన్నీ రాసుకొని రోజు ప్రేయర్ చేశాను ప్రభుజీ. మిమ్మల్ని చూస్తుంటే నేనే ఒక రోజు సడన్ గా టెంపుల్ కలిస్తే కనిపించేసరికి ప్రభుజీకి ప్రణామం చేసేసి ఆ మాల తీసుకొని చేస్తున్నా ప్రభుజీ. చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ. సంతోషం మాతాజీ, కంటిన్యూ చేస్తున్నానండి.
మా బాబు అన్నప్రాసకి నేను భగవద్గీత బుక్ పెట్టాను. 3 టైమ్స్ మా బాబు భగవద్గీతని టచ్ చేశాడు ప్రభుజీ. ఆ విధంగా కొన్ని రోజులకి నా లైఫ్ టర్న్ అయింది ప్రభుజీ. అదంతా మీ అనుగ్రహం ప్రభుజీ, ఆచార్య అనుగ్రహం. నేను బ్లెస్సింగ్ చేయండి ప్రభుజీ, మేమందరం భక్తి మార్గంలో ముందుకు రావాలని. హరే కృష్ణ. సంతోషం మాతాజీ. మీరు ఇలా కంటిన్యూ చేస్తూ ఉండండి రెగ్యులర్గా, చాలా మంచిది, అందరికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ ప్రభుజీ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అరుణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇది సెకండ్ టైం ప్రభుజీ మీతో మాట్లాడడం. నేను ఆ రోజు చాలా ఎక్సైట్ గా మాట్లాడాను. ఏం మాట్లాడాలనో తప్పులుంటే క్షమించండి ప్రభుజీ. ఆ రోజు చాలా చాలా సంతోషం పట్టలేక మాట్లాడాను ఆ రోజు. నాకు చిన్న డౌట్ ప్రభుజీ. నాకు ఇంట్లో చాలా కృష్ణయ్య ఫొటోస్ ఉన్నాయి. నాకు చాలా చాలా ఇష్టము కృష్ణయ్య ఫొటోస్ పెట్టుకోవడము. ఒకటి ఏంటంటే ఇప్పుడు మహాభారతంలో కృష్ణుడు అర్జునుని ఫొటోస్ ఉంటాయి కదా రథం మీద. అది రీసెంట్ గా మా ఇంట్లో మా ప్రభుజీకి అడిగితే తీసుకొచ్చారు. అయితే ఉందని అన్నారంట. అలాంటిది పెట్టుకోవద్దు ఇంట్లో, యుద్ధాలు జరుగుతాయి, ఇట్లా గొడవలు అయితాయి ఇంట్లో అదంటే, లేదు నాకు కృష్ణయ్య ఫోటో ఉంటే చాలు, నాకు అట్లాంటిది ఏం లేదు అని మా ప్రభుజీతో చెప్పాను. కానీ ఇట్లా అంటున్నారు, మీరు ఒక్కసారి నువ్వు రోజు జపం చేసుకుంటావు కదా, నువ్వు ప్రభుజీతో మాట్లాడతావు, ఒక్కసారి అడుగు అని మా ప్రభుజీ నన్ను అన్నారు. సరే అడుగుతాను అని చెప్పాను. పెట్టుకోవచ్చా ప్రభుజీ అది ఇంట్లో? సో భగవద్గీత మీ దగ్గర ఉంది కదా, అందులో ఉంది ప్రభుజీ. లాస్ట్ 700 శ్లోకం ఏముందో ఒకసారి చూడండి. ఓకే ప్రభుజీ. అందులో 700 శ్లోకంలో ఏముంటుంది అంటే, యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయో భూతిర్ ధ్రువా నీతిర్ మతిర్మమ అన్నారు. ఎక్కడైతే కృష్ణుడు ఉంటారో, ఎక్కడైతే పార్థుడు ధనుర్ధరుడై ఉంటారో అక్కడ శ్రీ అంటే ఎన్నో సంపదలు, విజయ అంటే విక్టరీ జయము, భూతి అంటే ఎంతో రకమైనటువంటి పవర్, ధ్రువానీతి ఎంతో మంచి మొరాలిటీ అంటే నీతి అనేది ఉంటుంది. ఇది నా యొక్క ఒపీనియన్ అని సంజయుడు చెప్తూ ఉన్నారు. అంటే కృష్ణార్జునులు ఎక్కడ ఉంటారో అక్కడ అవన్నీ వస్తూ ఉంటాయని చెప్తూ ఉంటే, బయట వాళ్ళు ఏదో వచ్చి గొడవలు జరుగుతాయని వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఎవరి మాటలు నమ్ముతాం మనం? అదే ప్రభుజీ, నేను నమ్మలేదు ప్రభుజీ. నాకు ఏదైతే నా కృష్ణయ్య ఉన్న ఫోటో నాకు కావాలి. నేను చాలా ఆర్గ్యూ చేశాను ప్రభుజీ. అయితే నాకు అది ఎక్కడ దొరకలేదు. మేము ఇక్కడ సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఉంటాం ప్రభుజీ. అయితే మా హస్బెండ్ కి చెప్పాను, ఎలా అయినా నాకు అది కావాలి, నాకు అది కావాలని చెప్తే రోజ్ వుడ్ మీద పెయింటింగ్ చేయించారు ప్రభుజీ. అది చాలా కాస్ట్లీ. అంత కాస్ట్లీ ఫోటో తీసుకొచ్చుకొని ఇప్పుడు నువ్వు ఎవరో చెప్తే నమ్ముతావా? అట్లా ఏం లేదు, పెట్టుకుందాము ఇంట్లో అని నేను చెప్పాను మా ప్రభుజీకి. లేదు నువ్వు ఒక్కసారి మీ ప్రభుతో మాట్లాడు, మీ ప్రభుది సలహా తీసుకో అంటే, సరే తప్పకుండా తీసుకుంటానని ఇవాళ హ్యాండ్ రైజ్ చేశాను ప్రభుజీ. మొన్ననే అడగమన్నారు. అయితే నేను ఆ ఎగ్జైట్ లో నేను ఏం మాట్లాడుతున్నానో ఆ కన్ఫ్యూజన్ లో అడగలేకపోయాను ప్రభుజీ. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ప్రభుజీ. నేను రోజు 16 మాల జపం చేసుకుంటున్నాను. ఇంకో డౌట్ ప్రభుజీ, నేనేందంటే మేము పండల్పూర్ భక్తులం ప్రభుజీ. నేను 16 ఇయర్స్ అయింది నేను తులసి మాల ధారణ చేసి. నాకు అక్కడ పండలిపూర్లో ఒక 100 సంవత్సరాల మహారాజుతో చేత్తో వేయించారు నాకు తులసి మాల. అయితే మీరు ఇప్పుడు కృష్ణ కాన్సెప్ట్ లో మొత్తం కంటి మాలలు వేసుకుంటారు కదా ప్రభుజీ, కంఠంకి. అయితే మాకు కొంచెం కిందికి ఉంటది, అది కంఠంకని ఉండదు తులసి మాల పండల్పూర్ది. అది ఇది సేమేనా ప్రభు? అంటే కంఠంలో వేసుకునేది కూడా ఇంచుమించుగా తులసి మాలే అది మేము వేసుకునేది కూడా. సో అది ఇది అది నేను అనుకున్నాను చాలా సార్లు అడుగుదాం అని అనుకున్నాను. ఒకసారి ఒక మాతాజీకి కూడా అడిగాను. అంటే సేమ్ ఇలానే చెప్పారు, అది ఇది తులసి మాలనే కదా, పర్వాలేదు అని చెప్పారు. నేను ఇప్పుడు తులసి మాలన ధారణ చేసి 17 ఇయర్స్ అవుతుంది ప్రభుజీ. కానీ నేను ఈ కృష్ణ కాన్షియస్ లో వచ్చిన తర్వాత నాకు ఈ తులసి మాల అంటే ఏంటి, జపం అంటే ఏంటి, ఈ పూజ మామూలుగా పూజ చేసుకునేదాన్ని. కాకపోతే నేను ఇంత భక్తి మార్గంలో లేకపోయేది. ప్రణవానంద ప్రభు ద్వారా నేను నిజంగా చాలా అంటే చాలా అసలు చెప్పలేకపోతున్నాను ప్రభుజీ. నా ఎక్స్పీరియన్స్ చాలా సంతోషంగా ఉంటున్నాను.
నేను ఎంత ఫేస్ ఫార్వర్డ్ అంటే అంత ఫేస్ ఫార్వర్డ్ గా పటాపట మాట్లాడేదాన్ని ప్రభుజీ. ఇప్పుడు అంత కూల్ గా అయిపోయాను. ఎక్కువ ఎవరి మీద ఎక్కువ కోపం రావట్లేదు. జపం కూడా చాలా నిష్టగా చేసుకుంటున్నాను ప్రభుజీ. మా చిన్న పాపకు కూడా చెప్తాను, ఒక్క మాల చెయ్యమ్మా ప్లీజ్, ఒక మాల చెయ్యు, భగవద్గీత చదువు అని చెప్తాను ప్రభుజీ. చేస్తుంది, తను కూడా ఒక మాల చేస్తుంది మెల్లగా అలా. కాకపోతే ఆమెకేంటంటే కృష్ణ భజన్ సాంగ్స్ పెట్టుకొని మాత్రం చాలా డాన్స్ చేస్తుంది ప్రభుజీ. నాకది చాలా సంతోషం. నువ్వు వేరే పాటలు వినకుండా కృష్ణునికి సంబంధించిన భజన సాంగ్స్ పెట్టు, అలా చెయ్యు అని చెప్తాను ప్రభుజీ. చేస్తుంది తను కూడా అలా. నాకు ఇంట్లో చాలా సపోర్ట్ ఉంది ప్రభుజీ. నేను భగవద్గీత బుక్స్ డిస్ట్రిబ్యూషన్ లో కూడా నాకు మా ప్రభుజీ చాలా హెల్ప్ చేశారు. 30 బుక్స్ కౌంట్ ఇచ్చాను నేను కూడా మన ప్రభుకి, మన ఆదిలాబాద్ ప్రభుకి. చాలా సంతోషం నాకు మాతాజీ. ఇంకా హరే భక్తిలో కృష్ణ. ముందుకెళ్ళాలని బ్లెస్ చేయండి ప్రభుజీ. సంతోషం మాతాజీ. హరే కృష్ణ.